शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशं अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वागीशाद्यास्य मनसः सर्वार्थानाम् उपक्रमे यं नत्वा कृतकृच्छास्युस्तं नमामि गजाननं। शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं उपासे। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। पर्वालेदु श्रीरामचन्द्रः आश्रितपारिजातः समस्तकल्याणगुणाभिरामः सीतामुखम्भोरुह चंचरीकः निरन्तरं मङ्गलमतनोतु। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। शान्तं पद्मासनस्थं शशिधरमुकुटं पञ्चवक्त्रं त्रिनेत्रं शूलं वज्रं च खड्गं परशुमभयदं दक्षभागे वहन्तं नागं पाशं च घण्टां प्रलयहुतवहं साङ्कुशं वामभागे नानालङ्कारयुक्तं स्फटिकमणिनिभं पार्वतीशं नमामि। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं नमो ब्रह्मादिभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यः। हरिः ओं तत्सत्। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। सर्वचैतन्यरूपां तां
ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ జయ దుర్గే జయ దుర్గే. జయ జగదంబ విశ్వపాలిని మాతకు హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. దివ్యాత్మస్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, ఈ దివ్యమైన శ్రీశైల క్షేత్రంలో వెంచేసి ఉన్న భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామివారి దివ్య చరణారవిందములకు శతకోటి వందన సుమసమర్పణం చేస్తూ, వృద్ధ మల్లికార్జున ఆదిగా కలిగినటువంటి తదితర సకల దేవతాగణానికి సాష్టాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ, శ్రీమద్దేవి భాగవత గాథ శ్రవణం చేయడానికి వస్తూ ఉన్న తల్లులకు, తండ్రులకు ఆ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులు కలుగవలసిందిగా కోరుకుంటూ చివరి ఘట్టానికి వచ్చాం. నిన్నటి రోజున జనమేజయునకు వ్యాస భగవానుడు అమ్మవారు ఎక్కడ ఉంటుంది, ఆ నగరం పేరేమి, ఎలా ఉంటుంది, ఆ వ్యవస్థ అంతా ఏమిటి, ఇవన్నీ కూడా ప్రశ్నలు అడిగాడు. ఆ మణిపుర వర్ణన ఏర్పాటు చేసి మొత్తం అంతా తెలియజేశారు వ్యాస భగవానుడు. చిట్ట చివరికి అంటున్నారండి, ఇతి తే కథితం భూప యద్యత్ పృష్టం త్వయా నఘ నారాయణేన యత్ ప్రోక్తం నారదాయ మహాత్మనే. జనమేజయ, ఆ నారాయణుడు బ్రహ్మదేవునకు చెప్పగా, బ్రహ్మదేవుడు నారదునకు చెప్పగా, ఆ నారదుడు నాకు తెలియచేసినదంతా నీకు నేను తెలియజేశానయ్యా అమ్మవారిని గురించి. శృత్యైతత్తు మహాదేవ్యాఘ పురాణం పరమద్భుతం కృతకృత్యో భవేన్మర్త్యో దేవ్యాఘ ప్రియతమో హి సహ.
ఈ అమ్మవారి పురాణం ఏదైతే ఉన్నదో చాలా దివ్యమైనటువంటిది, మహత్తరమైనటువంటిది. దేవ్యా ప్రియతమో హి సహ. ఎవరైతే దీన్ని అధ్యయనం చేస్తారో, ఎవరైతే దీన్ని ప్రవచనం చేస్తారో, ఎవరైతే దీన్ని శ్రవణం చేస్తారో వాళ్ళు అంటే అమ్మవారికి చాలా ప్రీతిటండి. ఎందుకంటే స్తోత్రప్రియ కదా. ఆ విధంగా ఎప్పుడైతే మనం తలుచుకున్నామో అమ్మవారికి ఎంతో ప్రీతి కలుగుతుందట. కురుజ అంబామఖం రాజస్వపితృద్ధరణాయ వై భిన్నోషియేన రాజేంద్ర పితుర్జ్ఞాత్వా తు దుర్గతిం. ఆ ఉత్తంకుడు అనబడేటువంటి అతడు వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి నీ మనస్సును చెడగొట్టాడయ్యా. వ్యాసభగవానుడు చెబుతున్నారు. హాయిగా రాజ్య పరిపాలన చేసుకుంటున్నాడు జనమేజయుడు. అటువంటి వాడి దగ్గరకు వచ్చి ఏం చెప్పాడు ఆ ఉత్తంకుడు? నీవసలు క్షత్రియుడివేనా? నీకు పౌరుషం ఉన్నదా? నీ తండ్రిని ఒక సర్పం కాటు వేసి సంహరిస్తే ఆ సర్పజాతి మీద అలా తూష్ణీం భావముతో ఎలా ఉండగలిగావు నీవు? కనుక నిన్ను చూస్తుంటే జాలి వేస్తోందయ్యా. ఈ విధంగా ఏ క్షత్రియుడు ఉండడు అని ఇలా ఎత్తి పొడుపు మాటలతో అతన్ని రెచ్చగొట్టాడు ఉత్తంకుడు. ఏం చెయ్యాలయ్యా అంటే, ఇదిగో ఈ పని చెయ్యి అన్నారు. సర్పయాగం. ఆ యాగానికి సిద్ధపడితే ఆస్తికుడు అనబడేటువంటి అతడు వచ్చి ఆ యాగాన్ని కాస్త మధ్యలో ఆపించాడు. ఇప్పుడు నీ తండ్రికి ఎటువంటి గతి కలిగింది అనేది నీకు తెలియక, నేను కనీసం నా తండ్రికి ఆనందం కలిగించడానికి సర్పయాగం చేయడం మొదలు పెడితే ఆ సర్పయాగం కూడా మధ్యలో ఆపివేయవలసిన పరిస్థితి వచ్చింది కదా. ఏం చేయాలి ఇప్పుడు అని దుఃఖపడుతున్నావేమో. ఓ యజ్ఞాన్ని మధ్యలో ఆపినటువంటి దోషము పోవాలి అన్నా ఆ దేవీ భాగవతాన్ని శ్రవణం చేయవలే, మననం చేయవలే. చేస్తే ఆ దోషమంతా పోతుందయ్యా. ఇప్పుడు నీకు ఆ దోషం లేదు. అర్థమైందా అండి? కిన్నోషియేన రాజేంద్ర పితృజ్ఞాత్వాతు దుర్గతిం. నీ తండ్రికి దుర్గతి కలుగుతుందేమో అనేటువంటి ఆలోచన నీకు ఇంక మీదట అక్కర్లేదు. అతడికి ఉత్తమ గతులే కలుగుతాయి. గృహాణత్వం మహాదేవ్య మంత్రం సర్వోత్తమం యథా విధి విధానేన జన్మ సాఫల్యదాయకం. ఏ విధంగా నీవు వినాలో ఆ విధంగా శ్రవణం చేశావయ్యా ఎంతో శ్రద్ధగా. శ్రవణం చేయడంలో నీ తండ్రి ఎంతటివాడో నీవు కూడా అంతటివాడివే. సుఖయోగీంద్రుడు పరీక్షన్ మహారాజును కూర్చుండబెట్టుకుని ఎలా చెప్పాడు పురాణం అంటే, ఇలా మనలాగా కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కాసేపు అదేదో సంధ్యావందనం బ్రేక్ అని కాఫీలు టీలు పీత్వా పునఃపీత్వా మళ్ళీ రావటం, మళ్ళీ కూర్చోవటం, మళ్ళీ వినటం 8:30 దాకా. ఇట్లా మధ్యలో ఏ విధమైనటువంటి బ్రేకులు లేవండి. ఎప్పుడు మొదలుపెట్టాడో 7 రోజులు అయిపోయిన తర్వాత స్వస్తి అన్న తర్వాతనే ఆయన లేచాడు సుఖయోగీంద్రుడు. ఆ సుఖస్థలిలో ఇప్పటికీ ఆయన కూర్చుని చెప్పినటువంటి చెట్టు అట్లాగే ఉన్నది. అంత దివ్యమైనటువంటి మహత్యం. కనుక నీవు కూడా నీ తండ్రి వల్లనే ఇక్కడ నుంచి లేవకుండా విన్నావయ్యా. కాకపోతే మానవ లోకంలో, ఈ మర్త్యలోకంలో మనకు అంత తీరుబాటు ఉంటుందా అండి? ఒకవేళ చెప్పేవాడు కూర్చుని చెప్పినా వినేవాళ్ళు ఎవరు ఉంటారు? ఈ 3 గంటల్లోనే అటు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ ఇటు వెళ్ళి ఏదో కాసేపు అటు వెళ్ళి మంచినీళ్ళు తాగి అలా వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ కారణం చేత ఏది చేయగలుగుతాం మనము అంటే మీకైతే వినపడుతోంది కదా. జై జగదంబ విశ్వపాలిని మాతకు జై. అయితే
ఆ భగవంతుని యొక్క దివ్యత్వం చేత, అమ్మవారి యొక్క కరుణ చేత నీవు పరిపూర్ణంగా నా వద్ద నుండి శ్రవణం చేశావయ్యా. కేవలం ఇప్పుడు శ్రవణం మాత్రమే కాకుండా ఇదంతా మంత్రపూతమైనది. ఆ మంత్రాన్ని నా ద్వారా నీవు అనుష్ఠానం చేశావు. దేవి భాగవతం మొత్తం ఒక మంత్రం. అందులో ఉన్న ప్రతి అక్షరము బీజాక్షరమే. ఇవన్నీ నీవు శ్రవణం చేశావు నా ద్వారా. ఇది కూడా ఓ తపస్సే. కనుక కడకు నీవు దేవి మఖమును చేయవలసి ఉన్నది, యజ్ఞం చేయవలసి ఉన్నది. ఆ యజ్ఞం చెయ్యి. ఇప్పుడు మనం కూడా చేసుకుంటున్నామండి. ఇది ఎప్పుడైతే స్వస్తి అని చెబుతామో పూర్ణాహుతి కొరకు పెడతాం మనం. ఈ 9 రోజుల నుంచి ఏం జరుగుతోంది? యాగం జరుగుతూనే ఉన్నది. వేదహవనం జరుగుతున్నది వేదమాత యొక్క రూపంతో. చండీహవనం జరుగుతున్నది. అనేక రకాలైనటువంటి హోమాలు జరుగుతున్నాయి. అంతేకాదు అనేక రకాలైనటువంటి గ్రహపీడలు తొలగడానికి కూడా గ్రహ హోమాలు కూడా జరుగుతున్నాయి. ఎంత వైభవం! ఒక్కచోట ఇన్ని దొరకటం అనేటువంటిది గొప్ప కాంప్లెక్స్ ఇది. ఆ దైవానికి సంబంధించిన విషయాలన్నీ ఇక్కడ లభిస్తున్నాయి. ఎక్కడికో ఇంకో చోటికి వెళ్ళవలసిన ఆవశ్యకత లేకుండా ఆ దేవి మఖము కనుక నీవు చేసినట్లయితే దివ్యత్వాన్ని పొందుతావయ్యా అని చెప్పారు. తచ్చుత్వా నృపశార్దూలక ప్రార్థయిత్వా మునీశ్వరం తస్మాదేవ మహామంత్రం దేవీ ప్రణవ సంజ్ఞకం. ప్రత్యేకించి బీజాక్షరాలే పలుకవలసినటువంటి ఆవశ్యకత లేదటండి. అమ్మా అని పిలిస్తే చాలట. అందులో 2 అక్షరాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం గతంలో. ఏమిటా 2 అక్షరాలు? ఆ మా కాదు, అం ఆ. ఎప్పుడైతే ఇది వరుసనే అనండి, అం ఆ అం ఆ అం ఆ అం ఆ, ఏమవుతుంది? చివరికి అమ్మ అవుతుందండి. ఆ 2 అక్షరాలు గొప్ప బీజాక్షరాలయ్యా. మిగతా వాటికన్నా కూడా దైవం యొక్క దివ్యత్వాన్ని మనకు అందించేటువంటిది. అది కూడా ఎలా చేయాలి? దీక్షా విధిం విధానేన జగ్రాహ నృపసత్తమః తత ఆహూయ ధౌమ్యాదీన్ నవరాత్ర సమాగమే. నేనే చేయిస్తాను, అదంతా నువ్వు చెయ్యవయ్యా అని చెప్పలేదండి. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి వ్యాస భగవానుని యొక్క దివ్యత్వం. నీ యొక్క కులగురువైనటువంటి ధౌమ్యుల వారిని పిలిపించవయ్యా. వారి ద్వారా నీవు దీక్షాధారణ చేయి. దీక్షాధారణ చేసి వాని పనుపుననే నీవు చండీమఖాన్ని చేయి, అమ్మవారి యొక్క యజ్ఞమును చేయి. కారణం ఏమంటే మొదట్లో మనం చెప్పుకున్నాం, ఏ క్షేత్రంలో ఏ బ్రాహ్మణులు ఉంటారో వాళ్ళనే మనం వినియోగించుకోవాలి, వాళ్లకు ఇవ్వవలసినటువంటి విలువను ఇవ్వాలి. ఆ మంత్రం మనకు వచ్చినా సరే మనం చెప్పుకోరాదు, వాళ్ళ చేతనే చేయించాలి. అంబాయజ్ఞం చకారాసుకు విత్తసాక్ష్య వివర్జిత. చాలా గొప్ప విషయం. ఏ విధంగానూ కూడా లోపము చెయ్యరాదు. ఆ యజ్ఞం చేసేటప్పుడు, మంటపారాధన చేసేటప్పుడు కానీ, కలశస్థాపన చేసేటప్పుడు కానీ ఏ లోపం ఉండకూడదని చెప్పారు? మంత్రలోపం, క్రియాలోపం, వస్తులోపం, ఏ లోపం ఉండకూడదు. మొదట్లో చెప్పుకున్నాం కదా, ఏ విధమైనటువంటి లోపం ఉండకూడదు. మనం ఎటువంటి వాటిల్ని పొందుదాము అని అనుకుంటున్నామో అంత దివ్యమైనటువంటి వాటిల్ని భగవంతునికి సమర్పించాలి. ఇంకా మనం పొందే వాటికన్నా కూడా శ్రేష్టమైనవేవైనా ఉంటే, మనం కట్టుకోవడానికి ఓ 10,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొన్నామండి, అమ్మవారికి పెట్టాలి అన్నప్పుడు సామాన్యమైన మనమే 10,000 రూపాయలు పెట్టి పట్టు చీర కొనుక్కుంటే అమ్మవారికి పెట్టేటప్పుడు ఎంత పెట్టాలి? 20,000 పెట్టి పెట్టాలి. అమ్మవారు కదా మరి. మాకెక్కడొస్తాయండి? మనం కొనుక్కోవడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏమండి, మనం కొనుక్కోవడానికి వచ్చినాయి కదా. మరి అమ్మవారికి పెట్టడానికి ఎందుకు రావండి? అయ్యగారు తీసుకుంటే నీకెందుకు, తీసుకోకపోతే నీకెందుకు? ఇంకా విచిత్రం ఏమిటో తెలుసునా అండి, ఆ అమ్మవారికి కట్టిన చీరలన్నీ బయట పెట్టి అమ్ముతుంటే మళ్ళీ వెళ్ళి మనమే కొనుక్కుంటున్నాం. ఎన్ని చెయ్యకూడదో అన్ని పనులు చేస్తున్నామండి కలిప్రభావం చేత. అవి అమ్మవారు అండి.
అదేమంటే మా అమ్మే కదా, అందుకోసమని మా అమ్మ చీరనే కట్టుకోనా అని దానికో లాజిక్కు. తర్కం అనేటువంటిది అన్నిటికీ ఉంది. కనుక ఇవేవి చెయ్యకూడని పనులండి. మొత్తం అంతా లోకమంతా కలిప్రభావం చేత వ్యాపారంగా మారిపోయింది. ఇప్పుడు దాన్ని ఎవరు ఆపుతారండి? అన్ని చోట్ల ఉన్నది బాగా నిండిపోయింది. ఏదన్నా ఒక పండు కొద్దిగా కుళ్ళిపోతే ఆ కుళ్ళిపోయినంత వరకు కోసి మిగతా అది తినేవారు పూర్వకాలంలో పెద్దలు. ఇప్పుడు పండు మొత్తం కుళ్ళిపోయింది, ఏం చేస్తాం? దాన్ని ఏం చేయలేం. కొంచెం కోసి మిగిలిందేదో తినడానికి అవకాశం లేదండి, అంతా అవతల పారేయటమే. అటువంటి స్థితి. అంబాయజ్ఞం చకారాసుకు విత్తక్షాట్య వివర్జిత. ఏ విధంగానూ ద్రవ్యలోపం జరగకుండా ఉండాలి. ఏదో సంభవిద్భిహి ద్రవ్యై అని మాత్రం అనవసరమైన మంత్రం చెప్పరాదు. నువ్వు దానికి ఎంత ఉపయోగించాలో అంతా ఉపయోగించు, అంత ద్రవ్యాన్ని ఖర్చు పెట్టు. ఒకవేళ నీ దగ్గర లేకపోతే ఏం చేయాలి? బిచ్చమెత్తాలే. ఉంచవృత్తితో త్యాగరాజస్వామి వారికి ఆరాధనోత్సవాలు చేసేటప్పుడు ఈ సంగీత విద్వాంసులంతా ఏం చేస్తున్నారండి? మీరు చూసే ఉంటారు. ఊరు తిరిగి బిచ్చం ఎత్తి దాన్ని తీసుకొస్తారండి. భగవంతుని కోసము నీవు ఏం చేసినా తప్పు కాదు. నువ్వు కలెక్టర్ అవ్వచ్చుగాక, ముఖ్యమంత్రి అవ్వచ్చుగాక, భగవంతుని కోసం ఏం చేయాలి? అంతేగాని రాజ్యసంగా నేను కూర్చుంటున్నాను, పేపర్లో వేస్తున్నాను, మీరు చందాలు కట్టండి అనకూడదు. ఇంటింటికి తిరుగు, నువ్వు ఆ భగవంతుని కోసం పోగు చేయి. అందులో దోషం లేదు. ఆ భగవంతుడు ఎప్పుడు నిన్ను ఎక్కడ కూర్చోబెట్టుకుంటాడో తెలుసునా అండి? వాడి పక్కనే కూర్చోబెట్టుకుంటాడు. నాకు ఇల్లు కట్టడం కోసం వీడు ఇంత శ్రమ పడ్డాడు కదా అని ఆ భగవంతుడు ఏం చేస్తాడు? తన ప్రక్కనే కూర్చోబెట్టుకుంటాడండి. యమధర్మరాజు అంతటి వాడు కాళేశ్వరం అనేటువంటి చోట లింగ ప్రతిష్ఠ చేస్తే, దేవాలయ నిర్మాణం చేయిస్తే, ప్రాణహిత ఒడ్డున ఇంత పని చేశాడు కదా అని వాణ్ణి కూడా లింగడుగా మార్చి అదే పానవట్టం మీద పక్కన కూర్చోబెట్టుకున్న దివ్యత్వము ఆ పరమేశ్వరునిది. సామాన్యమైనటువంటి తత్వం అంటది. అంత దయ పరమేశ్వరుడికి. కనుక దివ్యాత్మస్వరూపులారా, ఎక్కడా కూడా విత్తశాఠ్యము వివర్జిత, పనికి రాదండి. నీ దగ్గర ఉన్నదంతా భగవంతునికి పెట్టు, ఆ భగవంతుడే మళ్ళీ నీకు ఇస్తాడండి. వాడు ఇవ్వకుండా ఉండడు. నాభాగుడు అనబడేటువంటి వాడు అంగిరస గోత్రీకులో, అగస్త్య గోత్రీకులో వాళ్ళు యజ్ఞం చేస్తుంటే అక్కడికి సామవేద పారాయణ చేయడానికి వెళ్ళాడు ఆ నాభాగుడు. వాళ్ళు పారాయణ అయిపోయిన తర్వాత యజ్ఞశిష్ట ద్రవ్యాన్ని ఇచ్చారు. ద్రవ్యాన్ని ఇస్తే అది మూట కట్టుకుని వస్తుంటే ఓ మహానుభావుడు వచ్చి, అయ్యా నా సొమ్ము నువ్వు తీసుకుపోతున్నావని అడిగారండి. మీ సొమ్ము ఏమిటయ్యా, నేను పారాయణ చేస్తే వాళ్ళు ఇచ్చారు, మా నాన్న చెప్పాడు ఇట్లా ఇస్తారు తెచ్చుకోమని, అందువల్ల నేను తీసుకెడుతున్నాను అంటే, మీ నాన్న దగ్గరికే పెడదాం, ఆయన ఏం చెబుతాడో చూద్దాం, నాది అంటే నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు. ఆ వచ్చిన పెద్ద మనిషి ఇచ్చేస్తానన్నాడు నాభాగుడు. వచ్చాడు తండ్రి వద్దకు. తండ్రి, ఇదిగో ఇలా అంటున్నాడు ఈ పెద్ద మనిషి. ఆ పెద్ద మనిషిని తేరిపార చూచి, ఇది ఆయనదే, ఇచ్చేసేయరా అన్నాడు. కారణం ఏమంటే వచ్చిన పెద్ద మనిషి ఎవరో కాదండి, ముక్కంటి దొర. అర్థమైందా అండి? సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చాడు. యజ్ఞశిష్ట ద్రవ్యం యథా పరమేశ్వరం దత్తమేవా. యజ్ఞంలో పైస మిగిలినా ఎవరికి ఇవ్వాలి? పరమేశ్వరుడికి ఇవ్వాలి. బ్యాగులో పెట్టుకుని, సంకన పెట్టుకుని ఇంటికి వస్తే వాడి వెంట లక్ష్మీదేవి గారి అక్కగారు వస్తారు. అందులో ఏమీ సందేహం లేదు. లక్ష్మీదేవి అక్క ఎవర్రండి? జ్యేష్ఠాదేవత. భలే అనుభవం ఏమండి, సామాన్యమా? కనుక ఏం చెబుతాం? అట్లా యజ్ఞశిష్ట ద్రవ్యం పూచిక పుల్ల కూడా తీసుకోకూడదండి. పరమేశ్వరుడికి అప్పచెప్పాలి. నేను చేశాను కదా యజ్ఞం అని మొత్తం బ్యాగులో పెట్టుకుని వస్తే ఏమొస్తుంది? దరిద్రం వస్తుంది వెంట. ఇచ్చేసేనాయనా అన్నారు. మెదలకుండా మూట పరమేశ్వరుని ముందు పెట్టి పాదాభివందనం చేస్తే, నా బాగా ఈ మూట నేనేం చేసుకుంటాను రా, నువ్వే తీసుకోరా, నువ్వు పితృవాక్య పరిపాలకుడవు అవునా కాదా అని చూడడం కోసం వచ్చా. ఇంతకు 1000 రెట్లు ధనాన్ని ఇస్తున్నానన్నాడు పరమేశ్వరుడు.
వాడు తలుచుకుంటే ఎంత ధనాన్ని ఇస్తాడండి మనకు. ఇంకో రహస్యం చెప్పుకోవాలి, ఇప్పుడు మనం అనుభవిస్తున్న సంపద మొత్తం పరమేశ్వరుడు ఇచ్చినదే, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఉద్యోగ రూపంలో ఇవ్వనివ్వండి, వ్యాపార రూపంలో ఇవ్వనండి, ఏ రూపంలో ఇచ్చినా మనం తినే ప్రతి మెతుకు దాని యొక్క విలువ ఎవరు మనకు అందించారు అంటే పరమేశ్వరుడు అందించాడు. వాడి దివ్యత్వం చేతనే, దయచేతనే మనమంతా ఇలా బ్రతకగలుగుతున్నాం. వాడికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః, ఆ అమ్మవారి వల్లనే ఈ శక్తి మొత్తం వచ్చింది నీకు. కనుక ఏ విధంగాను బ్రాహ్మణై పాఠయామాస పురాణం తేతు ఉత్తమం, మహాపండితుడైనటువంటి వాడిని ఒకడిని పిలిచి, కేవలం పండితుడు మాత్రమే అయ్యుండకూడదటండి, భక్తియుక్త పురాణం తేతు తదుత్తమం అని చెప్పారు. ఆ చెప్పేటువంటి పండితుడికి ఏం ఉండాలట, భక్తి కూడా ఉండాలటండి. కేవలం పాండిత్యం మాత్రమే ఉంటే తన పాండిత్యం మొత్తాన్ని ప్రదర్శిస్తాడు. అనేక రకాలుగా పాండిత్యం ఉన్నది. ఏవో భావాలు చెప్పవచ్చు, పద విభజన చేయవచ్చు, ఒకే పదానికి అనేక రకాలైనటువంటి కారికలు చూపించవచ్చు. ఒకే భావానికి ఇన్ని రకాలుగా పాండిత్యాన్ని, శాస్త్ర పాండిత్యం, వేద పాండిత్యం, యోగ పాండిత్యం, అనుభవ పాండిత్యం, ఇవన్నీ చూపించవచ్చు. కానీ వీటన్నిటికన్నా గొప్పదైనదేదయ్యా అంటే భక్తి అనబడేది. వాస్తవం అండి. కారణం ఏమంటే దేవాలయంలో ఉండే అర్చకుడికి మంత్రం వచ్చినంత మాత్రం చేత చాలదు అన్నారు ఆగమశాస్త్రం. ఏమని చెప్పారు, భక్తి కలిగి ఉంటేనే వాడు అర్చకుడుగా పనికొస్తాడు. లేకపోతే వాడు మంత్రం బాగా వచ్చు, స్ఫుటంగా వచ్చు, అన్నీ మంచిగా నేర్చుకున్నాడు, యాంత్రికంగా పనిచేస్తాడు తప్ప భక్తిగా మాత్రం పనిచేయడు. అందువల్ల మనం ఆ మంత్రం రాకపోయినా పర్వాలేదు, దేవదేవ జగన్నాథ విశ్వాత్మ అనేటువంటి మంత్రమే నిరంతరం చెబుతూ కాస్త అక్షతలు, కుంకుమ, 4 పూలు వేసి నాకు ఇంతకన్నా రాదయ్యా కాపాడవయ్యా. ఆ తిన్నడు ఏం చేశాడండి, మార్గావర్తిత పాదుగా పురరిపోహు గండూషంబు నిషేవణం అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. తిరిగి అరిగిపోయినటువంటి చెప్పుల కాళ్లతోనే ఆ శివలింగం దగ్గర ఊడ్చి అట్టవాడు. మార్గావర్తిత పాదుకాహ, అరిగిపోయినాయి ఆ చెప్పులు, వాటిలతోనే తుడిచాడు. గండూషంబు నిషేవణం, నోట్లో నీళ్లు బట్టి ఏం చేశాడండి, పుక్కిలించి ఉమ్మేశాడు ఆ లింగం మీద. గంగాజల ధారల భాషించే పంది మాంసం తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, తినవయ్యా. చెయ్యి పట్టాడు పరమేశ్వరుడు, తింటున్నాడు. రోజు మాంసం తింటానికి అలవాటు పడ్డాడు. ఏమంటారు, ఆ శాకాహారం పెడుతున్నారు ఇప్పటికి చాలా కాలం నుంచి. అమ్మయ్య కనుక వాడు ఏది తింటాడో దాన్ని పెట్టాడు. వాడికి ఏం తెలుసండి, అక్కడ ఉన్నది ప్రధానమైనటువంటిది భక్తి ఒక్కటే. ఒక కంటి నుంచి నీరు గారుతుంటే, రక్తం గారుతుంటే తన కన్ను తీసి ఇచ్చాడు. ఎవరివ్వగలుగుతారండి? ఇద్దరే ఇచ్చారండి లోకంలో. మొట్టమొదట తన కన్నును పరమేశ్వరునకు, అమ్మవారికి సమర్పించిన వాడు సాక్షాత్తు విష్ణుమూర్తి. 108 కమలములతో అమ్మవారిని అర్చించడానికి సిద్ధపడితే తీరా లెక్క చూస్తే పూజ చెయ్యగా 107 కమలములే ఉన్నాయి. 108వ కమలం లేదు. ఏం చేయాలి? అక్కడి నుంచి కదలటానికి వేరు లేదు. దీక్షితుడై ఉన్నాడు. ఆ కారణం చేత తన కన్ను పెరిగి 108వ కమలముగా అప్పచెప్పినటువంటి వాడు సాక్షాత్తు నారాయణ అమ్మవారి. రెండవ వారు ఎవరయ్యా అంటే కలియుగంలో తిన్నడు మాత్రమే. ఈ కలియుగంలోనే అప్పచెప్పాడు. వేరే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం కాదు. ఆ తిన్నడు కన్ను అప్పగించాడు కనుకనే కన్నప్ప అయ్యాడు. 2 కళ్ళు ఇచ్చేశాడు. భక్తి అంటే అదండి. ఆ విధంగా భగవంతుణ్ణి మనం చూడాలి. ఏ విధంగా ఎక్కడ లోపం ఉండకూడదు. దేవ్యగ్రే అంబికా ప్రీత్యై దేవీ భాగవతం పరం
బ్రాహ్మణాన్ భోజయామాస అపి అసంఖ్యాతాన్ సువాసినీ. ఏం చేయాలంటండి? దివ్యమైనటువంటి తత్వాన్ని చెప్పారు. నువ్వు ఎంతగా హోమం చేస్తావో, ఎంతగా పారాయణ చేయిస్తావో అంతగా బ్రాహ్మణ సంతర్పణ జరగాలి. నిత్యం జరుగుతుంది కదండి 9 రోజుల నుంచి. దివ్యంగా వాళ్లకు కావలసిన పదార్థాలు చక్కగా వేసి పిండి వంటలతో సహా పెడుతున్నారు మంచిగా. అంత దివ్యంగా పొందుతున్నాం మనం. అంతేనా? సువాసినీ, కుమారీ పూజ, దంపతి పూజ, సువాసిని పూజ, 9 మంది కన్యలకు పూజ, తరువాత మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూప చండీ పరదేవతాయై నమః. ఇవన్నీ చేయాలయ్యా. కుమారీర్ వటుకాదీంశ్చ దీనానాథం సదైవచ. కేవలం అంతేకాదటండి, 3 బ్రహ్మచారులకు కూడా పెట్టాలట. వాళ్ళను కూడా అర్చించాలయ్యా. ద్రవ్యప్రదాన ఇస్తాన్ సర్వాన్ సంతోష్య వసుధాధిప. నువ్వు వాళ్ళకి ఇచ్చేటువంటి ద్రవ్యం కానీ వస్తువు కానీ ఏదైనా ప్రేమపూర్వకంగా ఇవ్వాలే కానీ ఇవ్వకపోతే తప్పదు కదా అనేటువంటి భావనతో ఇవ్వరాదు. పెట్టాలి కదండి, అందుకోసం కొనుక్కొచ్చామండి. పెట్టాలి కదా అండి, ఎవరు పెట్టకపోతే ఎవరు ఏడిచారండి? భగవంతుడేమీ ఏడవడండి. మన ఏడుపులు పోగొట్టేవాడు వాడెందుకు దుఃఖపడతాడండి? ఆ కారణం చేత సమాప్య యజ్ఞం సంస్థానే సంస్థితో యావదేవహి తావదేవహి చ ఆకాశాన్ నారద సమవాతరతు. ఈ విధంగా వ్యాస భగవానుడు చెప్పి ఇక నేను బయలుదేరి వెళ్ళి వస్తానయ్యా అన్నాడండి. ఆ వ్యాస భగవానుడు ఎట్లా చేయాలో చెప్పారు కదా. ఏ లోపం లేకుండా మీ ధౌమ్యుల వారిని పిలిపించవయ్యా, వారి ద్వారా వారిని బ్రహ్మగా ఉంచి నువ్వు కార్యక్రమం చేయించు, ఇక నేను వెళ్ళి వస్తాను అని ఇంతసేపు పురాణం చెప్పినటువంటి, ఇన్ని రోజుల నుంచి పురాణం చెప్పినటువంటి ఆ వ్యాస భగవానుడు అక్కడ నుంచి నిష్క్రమించాడండి. వీడి నుంచి కూడా వ్యాస భగవానుడు ఇప్పుడే పక్కకు వచ్చాడు. ఇప్పటిదాకా లోపల ఉన్నాడు వాడు, వీడి చేత చెప్పించాడు 9 రోజుల పాటు ఆ వ్యాస భగవానుడు. ఏమి దివ్యత్వం అండి, ఏమి కరుణ! ఆ ఋషిపుంగవులు ఎప్పుడైతే అట్లా అన్నాడో వెంటనే నారదుల వారు అక్కడికి వచ్చారండి. అలా వెడుతూ వెడుతూ నారదుల వారు కిందికి వచ్చారు. రాగానే లేచి నిలబడ్డాడు. ఎవరు అంటే జనమేజయుడు. కుత ఆగమనం సాధో బ్రూహి కిం కరవాణితే సనాథోకం కృతార్థోకం త్వత్ ఆగమన కారణాత్. మహానుభావులైనటువంటి వాళ్ళు వచ్చారు అంటే నేను చేసినటువంటి క్రతువు సార్థకమయ్యింది అని అర్థం. పిలవకుండా వచ్చేటువంటి వారు సాక్షాత్తు నారాయణునితో సమానం. అతిథి కిల పూజార్హ. అతిథి అన్నాం. ఎందుకన్నాం అతిథి అని? తిథి అంటే కాలము యొక్క అవయవం, కాలము యొక్క ఒక భాగం. అతిథి అంటే ఆ కాలంతో సంబంధం లేకుండా వచ్చేటువంటి వాడు. రాత్రి రావచ్చు, పగటిపూట రావచ్చు, తెల్లవారుజామున రావచ్చు, చెప్పకుండా తనంతట తానుగా వచ్చేటువంటి వారెవ్వరో వారు అతిథులు. ఆ అతిథులు మహానుభావులైతే వాళ్ళు వచ్చారు అంటే ఆ కార్యక్రమం సఫలీకృతమయ్యింది. మనమందరం కూడా చేసినటువంటి ఆ కామేశ్వర శాస్త్రి గారు చేసినటువంటి కార్యక్రమం ఎంత సఫలీకృతమయ్యిందంటే ప్రారంభం చేసిన రోజునే సఫలీకృతమయ్యింది, చివరిదాకా ఆగకుండానే. కారణం ఏమంటే ప్రతిరోజు ఓ మహానుభావులు వస్తూనే ఉన్నారు కదండి. రోజుకొక్కరు వచ్చి వారి సందేశాన్ని అందించారు ఇక్కడ మనకందరికీ కూడా. ఊరికే వచ్చి అలా చూసి వెళ్ళిపోవడం కాకుండా దివ్యమైన సందేశాన్ని, వేద విధులు, వేద భాష్యాన్ని అధ్యయనం చేసినటువంటి వారు ఎంతమంది పెద్దలు! అసలు సభను ప్రారంభించిందే ఓ చయనం చేసినటువంటి మహానుభావులు. 6 శాస్త్రములు పరిపూర్ణంగా చదువుకున్నటువంటి విశ్వనాథ వారు. సామాన్యమైనటువంటి విషయం కాదు. వారి దగ్గర విద్యార్థిగా ఉంటేనే వాడు గొప్పవాడండి. పరిపూర్ణంగా నేర్చుకున్నాడా లేదా అనేది కాదు,
వారి దగ్గర నేను విద్యార్థినండి, వాడి అదృష్టం పండిందన్నమాట. అంత దివ్యమైన మహానుభావులు. కనుక తెలియకుండా వారంతట వారుగా ఎప్పుడైతే వచ్చారో మన జీవితం పండినట్టే. కుత ఆగమనం సాధో బ్రూహి కిం కరవాణితే సనాథోహం. ఇప్పుడు నేను సనాథను అయ్యానయ్యా, ఇప్పటిదాకా అనాథనే. కృతార్థోహం, అంతేకాదు నేను చేసినటువంటి కర్మ సఫలీకృతమయ్యింది. త్వత్ ఆగమన కారణాత్, నీవు రావటం చేత నాకు ఇటువంటి సాఫల్యత లభించిందయ్యా. ఇది రాజ్ఞో వచశ్రుత్వా ప్రోవాచ మునిసత్తమః. అద్య ఆశ్చర్యం మయా దృష్టం దేవలోకే నృపోత్తమా, తన్నివేదయితుం ప్రాప్తస్త్వత్సకాశే సువిస్మితః. తే పితా దుర్గతిం ప్రాప్తో నిజకర్మ విపర్యయాత్, స ఏవాయం దివ్యరూపం వపుర్భూత్వా అధునైవ హి దేవదేవైః సుతః సమ్యక్ అప్సరోభిః సమంతతః విమానపరమారుహ్య మణిద్వీపం గతోభవత్. దేవీ భాగవతస్యాస్య శ్రవణోత్థఫలేన చ అంబామఖఫలేనాపి పితా తే సుగతిం గతః. ధన్యోసి కృతకృత్యోసి జీవితం సఫలం తవ. జై జగదంబ విశ్వపాలిని మాతకు జై. నాయనా, నేనొక విచిత్రాన్ని చూచానయ్యా. ఆ విచిత్రమైనటువంటి విషయాన్ని పనిచేస్తుందా? అనవసరంగా అరుస్తున్నానుగా. నేనొక విచిత్రమైన విషయాన్ని చూచానయ్యా. ఆ విషయాన్ని నీకు తెలియజేసి నీతో కలిసి ఆ ఆనందాన్ని పంచుకుందామని వచ్చానయ్యా చెప్పారండి. ఎవరు చెప్పింది? నారదుల వారు. కూర్చోండి. నీతో కలిసి, ఎందుకంటే పురాణం చెప్పేవాడికి ఈ మైక్ సెట్టింగ్ కూడా తెలిసి ఉండాలి. కొన్ని చోట్ల పైనుంచి స్తంభానికి కడతారు, తాళ్ళు వేలాడగట్టు. గాలి వచ్చిందనుకోండి, ఆ మైక్ ఇటు పెడుతుంది, వీడు కూడా ఇటు వెళ్ళాలి, ఇటువైపు వస్తే ఇటు వెళ్ళాలి. కొన్ని రౌడీ మైకులు ఉంటాయి, అవి కూడా అరుస్తూ ఉంటాయి మనతో పాటు. చాలా కష్టం. ఇది కూడా తెలిసి ఉండాలి వాడికి, అన్నీ ఎంత దూరంలో ఉండాలి, ఎంత అన్నీ అమాయకంగా ఉంటే ఏం చేయగలుగుతాడు వాడు. జై జగదంబ అందుకనే కొంతమంది ధర్మపురిలో ఓ హరిదాసు ఉన్నాడండి. ఆయన ఏం చేస్తాడంటే నడుము కట్టుకుంటాడు ఒకటి, అది ఇట్లా కొమ్ములాగా నోటి దగ్గరికి వస్తుంది. ఆయన ఎటు గంతులు వేసినా ఏం చేసినా ఓ తాడు మాత్రం వెనక నుంచి వేళ్లాడుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి అట్లా చెబుతూ ఉంటాడు హరికథలు. కాకపోతే నా బోటివాడు అట్లా పెట్టుకుంటే బాగుండదు. ఏమండి, ఎన్ని ఉపాయాలు లోకంలో, ఎన్ని రకాలు. జయ జగదంబ విశ్వపాలిని మాతకు జై. దేవలోకంలో నేను సంచరిస్తున్నానయ్యా. నాకు దివ్యమైనటువంటి విషయం కనపడింది, అది నీతో కలిసి పంచుకుందామని. ఎందుకంటే ఒక దుఃఖం కానీ ఒక సంతోషం కానీ 10 మందితో కలిసి పంచుకోవాలి, కానీ ఒక్కరు అనుభవించరాదండి. దుఃఖమైనా సరే, సంతోషమైనా సరే, అన్నిటినీ ఏం చేయాలి? మనం 10 మందితో కలిసి పంచుకోవాలి, అందరం కలిసి. ఏమన్నా ఆయన ఒక్కడే ఇంటి దగ్గర దేవీ భాగవతం పెట్టుకోవచ్చు, కానీ అందరితో కలిసి పంచుకోవాలి. అందుకోసమని ఇంతమందిని తీసుకొచ్చారు ఇక్కడికి. తనకు తాను భోజనం పెట్టి మీరంతా హాయిగా కూర్చొని వినండి అని చెబుతున్నాడండి మహానుభావుడు. చాలా గొప్ప విషయం. కనుక అంత దివ్యమైనటువంటి తత్వం చేత ఆ పంచుకోవడం కోసం నీకోసం వచ్చానయ్యా. ఈ సంతోషకరమైనటువంటి విషయాన్ని, చాలా విచిత్రమైన విషయం ఏమిటో తెలుసునా? దివ్య రూప వపుర్భూత్వా అధునైవహి తే పితా దుర్గతిం ప్రాప్తో నిజ కర్మ విపర్యయాత్. అతడు చేసినటువంటి కర్మ వల్ల దుర్గతినే పొందాడు. పరీక్షిత్ మహారాజు అవ్వచ్చుగాక, ఇంకెవరైనా కావచ్చుగాక,
ఆ చేసినటువంటి కర్మ సరి అయినది కాకపోతే దానికి సంబంధించినటువంటి ఫలితాన్నే పొందుతాం మనం. ఏం కలిగింది అతడికి? దుర్గతియే కలిగింది. ఉన్నతమైన లోకాలు కలుగలేదు. కేవలం పరీక్షిత్తుకేనా అండి? ఇంతకన్నా ముందు యుగంలో ఉన్న సగర చక్రవర్తి పుత్రుల గతి ఏమయ్యింది? తలక్రిందులుగా చెట్లకు వ్రేలాడుతున్నారు అని చెప్పారు. వాళ్లను తరింపజేయడానికి అనేక మంది ప్రయత్నం చేస్తే ఆకాశగంగ వస్తే ఆ గంగతో నువ్వులు నీళ్లు వదిలితే అప్పుడు వాళ్ళు తరించారు. అప్పటిదాకా తరించేటువంటి అవకాశం లేదు. కనుక ఏ విధంగా మనం ఆలోచించాలి? ఇప్పుడు నీ తండ్రి దుర్గతినే పొందాడు, కానీ నీవు ఎప్పుడైతే ఈ దేవీ భాగవత శ్రవణం చేశావో, దేవీ మఖము చేశావో, ఆ యజ్ఞం చేశావో, వెంటనే ఆయనకు ఆ ప్రేత దేహము పోయి దివ్యమైనటువంటి దేహం వచ్చిందండి. ఆ వ్యాస భగవానుడు వెళ్ళగానే యజ్ఞం చేసేశాడు. ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేశాడు. ఎలా పూజ చేశాడో అలా చేశాడు. ఎప్పుడైతే అయిపోయి పూర్ణాహుతి అయిపోయిందో, వాస్తవానికి పూర్ణాహుతి అంటే మూట కాదండి, ఆజ్య పూర్ణాహుతియే పూర్ణాహుతి. ఆ మూట అనవసరంగా భేషజం కోసమో 10 మందికి ఏదో అది పెడితే కానీ వాళ్ళు ఒప్పుకోరు. ఏదో పెట్టాలి కదండి, ఆ చీరలోనో దేంట్లోనో మూట కట్టి వెయ్యాలి కదా, ఏం వేయటం లేదే అంటారు ఇవాళ రోజున. వాస్తవానికి పూర్ణాహుతి ఏదయ్యా అంటే ఆజ్య పూర్ణాహుతియే పూర్ణాహుతి. ద్రవ్యాలన్నీ వేయటం కాదు, అనేక రకాలు. ఆ తమిళనాడులో అయితే జిలేబీలు జాంగ్రీలు అవి కూడా వేస్తూ ఉంటారు. అవునండి, వాస్తవం నేను చూచి తిని. ఆ జిలేబీలు జాంగ్రీలు స్వీట్లు వేస్తూ ఉంటారు. ఏమయ్యా ఏమిటి ఇలా వేస్తున్నారు అంటే, మనం తింటలేదా, దేవతలకి పెట్టద్దా? ఓహో, చాలా సంతోషం ఆయన, మంచిది. ఏం చెబుతామండి వాడికి? ఆ గొప్ప వేదాంతి, వేదాంతం తెలియని వాడు ఎవ్వడూ లేడు లోకంలో. శాస్త్రంతో పరిచయం అక్కర్ల వాడికి. అది పరిస్థితి. లోకం కలి ప్రభావం చేత కలిపురుషుడు తాండవ నృత్యం చేస్తున్నాడు. ఎప్పటికైనా నృత్యం ఆపుతాడేమో అని చూస్తున్నాం. ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. అమ్మ కాస్త వాడి కాళ్ళన్నా పట్టుకో, వాడు కదలకుండా. ఏం చేస్తాం ఆ నాట్యం లేకుండా ఉండడం కోసం. జై జగదంబ విశ్వపాలిని మాతకు జై. కనుక నీ తండ్రి ఒక దివ్యమైన దేహాన్ని పొందాడయ్యా. ఆ దివ్యమైనటువంటి దేహంతో దివ్యమైనటువంటి విమానం నీ తండ్రి వద్దకు వస్తే, ఆ విమానాన్ని అధిరోహించినటువంటి పరీక్షిత్ మహారాజు సరాసరి ఎక్కడికి వచ్చాడయ్యా అంటే, మోక్షానికి వెళ్ళలా, గోలోకానికి వెళ్ళలా, మణిపురమునకు వచ్చి ఆ అమ్మవారి యొక్క యోగ మండపంలో కూర్చున్నాడయ్యా నీ తండ్రి. మునులు ఋషులు తాపసులైనటువంటి వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో అక్కడ కూర్చోబెట్టారు ఆ పరిచారికలంతా నీ తండ్రిని సాదరంగా గౌరవంగా మణిపుర సభ మంటపానికి ఆహ్వానించి వెంట పెట్టుకుని తీసుకువెళ్ళారయ్యా బాజా భజంత్రీలతో. ఎంత దివ్యమైనటువంటి స్థితి కలిగింది. నీ తండ్రికి అటువంటి స్థితి కల్పించినటువంటి దివ్యత్వాన్ని ఇప్పటి వరకు ప్రేతత్వంతో ఉండి బాధపడుతున్నటువంటి పరీక్షిత్తు యొక్క స్థితిని చూచి, అతడు పొందినటువంటి స్థితిని ఇప్పుడు చూచి ఆనందాన్ని తట్టుకోలేక ఆ ఆనందాన్ని నీతో పంచుకుందామని, నీకు తెలియచేద్దామని ఇక్కడికి వచ్చానయ్యా. ప్రీతికీర్తితస్య తస్య వాదః విపులా భవతు. పుత్రుడు అంటే నీవేనయ్యా. ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారండి అతడికి? నారదుడంతటి వాడు ఇచ్చాడండి ఆ అర్హత పత్రం. ఏమని చెప్పారండి? పుత్రుడంటే నీవేనయ్యా. పున్నామనరకాత్ త్రాయతి ఇతి పుత్ర. పుత్ అనే పేరు కలిగిన నరకం ఉన్నదటండి. 96 శాఖలు ఉన్నాయి నరకలోకంలో. గరుడ పురాణం చెబుతున్నది. ఆ 96 శాఖలు, ఒక్కొక్క శాఖ మరల 9 శాఖలుగా ఉన్నదట. అంటే 96 ఇంటూ 9. ఇన్ని శాఖలలో ఒక్కొక్క శాఖలో ఎంతకాలం ఆ జీవుడు ఉండాలో ఆయా శాఖలలో ఆయా కష్టములను అనుభవిస్తూ ఉంటాడు. ఒక్కొక్క శాఖలో
9x96 కదా, ఆ 96x9లో ఒక్కొక్క శాఖకు ఎంతమంది భటులు ఉంటారు అంటే 36 మంది భటులు ఉంటారట. ఆ శిక్ష అనుభవిస్తున్నటువంటి వాడిని అక్కడి నుంచి తొణకకుండా బెణకకుండా ఎటు చూడకుండా ఎక్కడికి పారిపోకుండా జాగ్రత్తగా వాడి చేత శిక్షను అనుభవింపజేసేటువంటి వాళ్ళు ఒక్కొక్కడి దగ్గర 36 మంది ఉంటారటండి. ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఆ యమభటులు? ఆ యమలోకం ఎంత ఉన్నది, ఎన్ని శాఖలు ఉన్నాయి, వాటి ఆఫీసర్లు ఏ విధంగా ఉన్నారు, ఇదంతా వ్యవస్థ ఎంత గొప్పదండి. మనమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆహా నేనే గొప్ప ఆఫీసు పెట్టానండి, నేను సీఈఓగా ఉంటున్నాను అని చెబుతూ ఉంటాడు. సీఈఓ లేదు, ఓసీయూ లేదు. అర్థమైందా అండి? అమ్మవారు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఎంత గొప్పదండి. ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఏది ఇవ్వాలో అది ఇవ్వకుండా ఉంటుందా అండి? ఖచ్చితంగా ఇస్తుంది కదా. ఓ రోగం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, వాళ్ళు ఏం చేస్తారండి? ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ కంపల్సరీ వాళ్ళ రోజున పెడితే. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళామా, ఏం చేస్తాడు వాడు? కొయ్యకుండా ఉండే అవకాశం లేదు. ఖచ్చితంగా ఆపరేషన్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఎక్కడ పెడతారు అతన్ని తీసుకెళ్ళి? ఎక్కడ ఉంటాడండి? ఐసీయూలో పెడతాడు. దానికి ఐసీయూ అని ఎందుకు పేరు పెట్టారు? అది భగవంతుడు చెప్పిన మాట. ఐసీయూ, నేను నిన్ను చూస్తూనే ఉంటాను. ఎవరు చెబుతున్నారు ఆ మాట? భగవంతుడు చెబుతున్నాడండి. మనం చేసిన కర్మ, మనం చేసినటువంటి ఎన్ని రకాలైన కర్మలు చేస్తున్నాం మనం, వాడు చూస్తున్నాడా లేదా అండి? ఎవ్వరు ఎక్కడ చెప్పారండి. ఓ గురువు గారి దగ్గర శిష్యులందరూ ఉన్నారు. గురువు గారికి వయసు అయిపోయింది. మళ్ళీ కొత్త గురువుని ఎక్కడ పెట్టాలి అని ఆలోచించి తన దగ్గర చదువుకున్న వాళ్ళకే పరీక్ష పెట్టాడు. అందులో ఇద్దరికి సమానమైన మార్కులు వచ్చినాయి. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని పెట్టాలి గురువుగా? అందుకోసమని ఆ ఇద్దరిని తీసుకుని వాళ్ళిద్దరికీ చెరో అరటిపండు ఇచ్చి ఎవ్వరూ చూడకుండా ఎవరు తిని ముందు నా దగ్గరికి వస్తారో వాళ్లకు నేను ఈ గురువు పదవి ఇస్తాను అని చెప్పాడు. అందులో నాబోటి వాడు ఒకడు ఉన్నాడు ఆ ఇద్దరిలో. వాడు వెళ్ళి ఓ పెద్ద కోళ్ల గంప కొనుక్కొచ్చాడు, పెద్దది. దానిపైన బాగా గట్టిగా ఉండే దుప్పటి ఒకటి కప్పేశాడు, బొంతలాంటిది, బయట వాళ్ళు ఎవరు కనపడకుండా. ఆ లోపల దూరాడు, అరటిపండు మొత్తం తినేశాడు ఎవరికీ కనపడకుండా. ఉత్త గంపే అయితే చిల్లుల్లోంచి చూస్తారు కదా, అందుకోసమని బొంత కప్పాడు దాని మీద. ఇప్పుడు ఎవరు చూడాలా, తినేశాడు. తోలు ఎక్కడ పడేస్తే వాడికి సందేహం వచ్చింది. నేను వెళ్ళిపోయిన తర్వాత తోలు చూస్తారు కదా, ఇక్కడ అరటిపండు తిన్నట్టు తెలుస్తుందని కష్టపడి తోలు తినేశాడు. తొడిమి మిగిలింది, దాన్ని కూడా నవిలి నవిలి కష్టపడి అట్టాగొట్ట మింగేశాడండి. ఆ గంప తీసేశాడు. గురువు గారి దగ్గరికి వచ్చాడు. నేను తినేశాను గురుదేవా. ఎలా తిన్నావురా? ఇదిగో ఇలా తిన్నా. చాలా గొప్పవాడివిరా నువ్వు, ఎంత తెలివిరా నీది అన్నాడు గురుదేవుడు. రెండో వాడు ఉన్నాడే, వాడు యథాతథంగా అరటిపండు తీసుకొచ్చి గురువుగారి చేతిలో పెట్టి గురువుగారిని తినలేకపోయానన్నాడు. అదేమిటిరా వీడు తిన్నాడు కోళ్ల గంపలో దూరి, నువ్వెందుకు తినలేకపోయావురా అడిగితే, అయ్యా ఎవ్వరూ చూడకుండా తినమన్నారు. లోకంలో ఉండే వాళ్ళెవ్వరూ చూడకపోవచ్చు, కానీ అంతటా నిండి ఉన్న భగవంతుడు చూస్తున్నాడు కదా, కనుక నేను తినలేకపోయాను. భగవంతుడు తప్ప అని మీరు చెబితే నేను కూడా తినేవాడిని, కానీ మీరు ఆ మాట అనలేదు కదా, ఎవ్వరూ చూడకుండా అన్నారు కదా, అందువల్ల తీసుకొచ్చాను. ఇక్కడ గురువుగా నువ్వే పనికొస్తావని ఆ పండు తెచ్చిన వాడిని గురువుగా ఏర్పాటు చేశాడు. ఇంత కష్టపడి తొడిమి కూడా తిన్నాను గురుదేవ, కనీసం అసిస్టెంట్ ప్రిన్సిపాల్ ఉద్యోగం అయినా ఇప్పించరాదా అంటే, అప్పుడు గురుదేవుడు ఏమన్నాడో తెలుసునా అండి? ఒరేయ్, నాకు స్నేహితుడు ఉన్నాడు, వాడికి అరటి తోటలు ఉన్నాయి, వాడికి ఓ ఆడపిల్ల కూడా ఉంది, ఆ పిల్లను నీకు ఇప్పించి పెళ్లి చేయిస్తా, తొడిమేమి కర్మ, చెట్టుతో సహా తినవచ్చు అన్నాడు గురువు. ఒళ్ళు మండి ఏం చేస్తాడండి? కనుక భగవంతుడు ఒకడు ఉన్నాడు అనేటువంటి స్పృహ కావాలి. ఆ స్పృహ కావాలి అంటే భక్తి ఉండాలి. భక్తి లేకపోతే ఎవరిని చూస్తాడండి?
కనుక ఒక పుత్రుడుగా తండ్రి మీద ఉండేటువంటి భక్తి చేత ఒకానొక మహానుభావుడు వ్యాసుడు చెబితే ఆ పనిని నువ్వు చేశావయ్యా, ఆ కారణం చేత నీ తండ్రి ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు. కనుక ప్రతి కొడుకు దేన్ని గుర్తుపెట్టుకోవాలండి, దేవి భాగవతం ఇదిగో ఇందుకోసం వినాలి. వెళ్ళిపోక ఎవరికీ తప్పదు, కానీ ఆ వెళ్ళిపోయినటువంటి తండ్రికి ఏ గతులు కలగాలి? ఉత్తమ గతులు కలగాలి, ఉత్తమ గతులు కలగకూడదు. ఏ గతులు కలగాలండి? ఉత్తమ గతులు కలగాలి. అటువంటి దివ్యత్వాన్ని పొందాలి వాళ్ళు. వాడు నిజమైనటువంటి పుత్రుడు. కనుక నీవు నిజమైన పుత్రుడవయ్యా. ఏమండి, కీర్తిస్తవాద్య విపులా భవతు, అసలు పొందవలసినటువంటి కీర్తిని పొందావు. నారదోక్తం సమాకర్ణ్య ప్రేమ గద్గదితాంతర పపాత పాదంబుజయోర్వ్యాస సముద్భూత కర్మణ. ఈ మాట నారదుడు అంటూ ఉండగానే వ్యాస భగవానుడు మళ్ళీ వెనక్కి వచ్చేటండి. గొప్ప గొప్ప మాటలు చెబుతూ ఉంటే ఆ మాటలు వినాలి అనేటువంటి ఆలోచన ఎవరికి కూడా వచ్చింది? వ్యాస భగవానుడు ఇంత చదువుకున్న, ఇన్ని గ్రంథాలు రాసిన వ్యాస భగవానుడు కూడా అదిగో మంచి మాట మళ్ళీ విందాం అనే ఆలోచనతో వచ్చేటండి. సూతుల వారు శౌనకాది మహామునులకందరికీ పురాణం చెబుతుంటే వ్యాస భగవానుడు కూడా ఆ నైమిషారణ్యంలో కూర్చుని విన్నాడా లేదా అండి? వ్యాస గద్దె అని ఉన్నది ఆ నైమిషారణ్యంలో, అక్కడ కూర్చుని విన్నట్ట ఆయన పురాణాలు, 18 పురాణాలు తాను రచించినవే. తన దగ్గర చదువుకున్నవాడే చెబుతున్నాడు. ఎందుకు కూర్చుని విన్నాడండి? నేను రాసినవే కదా, నేను ఏమి వింటాను అని అనుకోలేదండి. తాను చెప్పినవి, తాను అందించినటువంటి వాటిల్ని వాడు ఎలా చెబుతున్నాడు అనేటువంటిది తెలుసుకుని మరల అతడికి ఏదైనా దోషం ఉంటే చెప్పటం కోసం, లేదా అతడు చెబుతున్నటువంటి దివ్యత్వాన్ని విని ఆనందపడటం కోసం వ్యాస భగవానుడు అక్కడే కూర్చున్నాడు. అలాగా వచ్చాడండి. ఇప్పుడు తవానుగ్రహతో దేవకృతార్థోహం మహామునే కిం మయా ప్రతికర్తవ్యం నమస్కారాధృతే తవా. పాదాభివందనం చేశాడు. ఎవరు అంటే జనమేజయ మహారాజు. నారదుల వారికి పాదాభివందనం చేసి పాద ప్రక్షాళన చేసి ఆ నీరు నెత్తిన జల్లుకున్నాడండి. నీవు నాకు కాదయ్యా, ఇప్పటి వరకు నీకు పురాణం చెప్పినటువంటి వ్యాసుని పాదాలు కడగమన్నాడు. ఎవరా మాట చెప్పింది? నారదుల వారు. ఇది రాజ్ఞోవచ శ్రుత్వా అపి ఆశీర్భిరభినంద్య చ వాచవచనం శ్లక్షణం భగవన్ బాదరాయణ. సాక్షాత్తు ఆ బాదరాయణుని, వ్యాస భగవానుని సింహాసనం మీద, తాను ఏ సింహాసనం మీద కూర్చుంటాడో దాని మీద కూర్చుండబెట్టి భాగవతం చైవ పఠనిత్యం సమాహిత అంబామఖం సదా భక్త్యా కురు నిత్యమతంద్రిత అనాయాసేన తేన త్వం మోక్షసే భవబంధనాత్ సంతన్యాని పురాణాని హరిరుద్రముఖాని చ దేవీ భాగవతస్యాస్య కలాం నార్హంతి షోడశీం దేవా బాదరాయణ సారమేతత్పురాణానాం వేదానాం చైవ మయా ప్రతియుక్తయా శృణోతు తే తవ కారణం. ఇంతగా నా తండ్రి తరించి ఉన్నతమైనటువంటి లోకాలను చేరుకునేటువంటి స్థితి, పైగా గోలోకానికి కూడా కాకుండా సర్వం సహా లోకాలకన్నిటికీ కారణమైనటువంటి ఆ జగదంబ ఏ లోకంలో ఉంటుందో ఆ లోకానికి చేర్చావయ్యా నా తండ్రిని. నీవు చెప్పటం వల్ల నా తండ్రికి ఇంత ఉన్నతమైనటువంటి స్థితి కలిగింది. నీవు చెప్పటం వల్లనే నేను ఈ యజ్ఞం చేయగలిగానయ్యా అని ఆ వ్యాస భగవానుని పాదముల కింద బంగారు పళ్ళెరాన్ని ఉంచి పాద ప్రక్షాళన చేసి ఆ నీరు చల్లుకోలేదటండి. ఏం చేశాడట? తీర్థంగా సేవించాడటండి. ఎవరు? జనమేజయ. ఏమండి, తిరిగి తిరిగి ఉంటాడు కదా, ఆ కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి? కాళ్ళు కడిగాడు పోని, ఆ నీళ్లు తాగటం ఏమిటయ్యా అంటే సాక్షాత్తు ఒక తపోశక్తి, ఓ తపశ్శాలి వాళ్ళ యొక్క శక్తి, లేదా ఒక భక్తుడు, ఒక పండితుడు, వాళ్ళ యొక్క దివ్యమైనటువంటి శక్తి అంతా ఎక్కడ ఉంటుంది అంటే పాదములలోనే ఉంటుందండి. ముఖంలో ఉండదు, చేతుల్లో ఉండదు. అర్థమైందా అండి? ఆ శక్తి అంతా ఎక్కడ ఉంటుంది?
కేవలం పాదములలో ఉంటుంది. అందుకనే పెద్దలకు కూడా మనం ఏ విధంగా నమస్కారం చేయాలి అంటే ఉరస శిరస మనస వజ్రస తదా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామ అష్ట అంగ ఉచ్యతే. దండవతు అని చెప్పారు. ఓ కర్రను అలా పట్టుకుని వదిలిపెడితే ఎలా కింద పడుతుందో ఆ విధంగా పడుకుని నమస్కారం చేసి తీరాలి పెద్దలకు. భాస్కర శర్మ చెప్పాడు కదా అని నట్టనరి రోడ్డు మీద పడుకుని నమస్కారం చేస్తే అటు ఇటు వాహనాలు ఆగిపోతాయి, లేకపోతే మీద నుంచి పెడతాయి ఆగలేకపోతే. అందువల్ల కనీసం కర్మేంద్రియములు 5 జ్ఞానేంద్రియములు 5 ఒక్కచోట చేర్చి శిరస్సు వంచి నమస్కరించరా అని చెప్పారు. ఒంటి చేత్తో నమస్కారం చేస్తే ఆ చెయ్యి తీసివేయమని మనుధర్మశాస్త్రం చెప్పింది. మనకు ఆధారం కేవలం స్మృతులే కదండి. మనుస్మృతి, పరాశర స్మృతి ఇవన్నీ ఉన్నాయి మనకు. నారద స్మృతి ఉన్నది, వశిష్ఠ స్మృతి ఉన్నది, జాబాలి స్మృతి ఉన్నది, ఎన్ని స్మృతి, గౌతమ స్మృతి ఉన్నది. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క స్మృతిని అందించారు మనకు. ఈ కలియుగంలో మనం ప్రవర్తించడానికి కావలసిన స్మృతిని కూడా బ్రహ్మదేవుడు ఇచ్చాడండి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కలియుగంలో మనం అనుసరించవలసిన స్మృతి ఏదయ్యా అంటే పరాశర స్మృతి అని చెప్పారు. అది అథారిటేటివ్ మనకు. ఆ పరాశర స్మృతి అనబడేటువంటిది. దాన్ని అనుసరించాలి, అధ్యయనం చేయాలి. ఎన్ని దివ్యమైనటువంటివి ఉన్నాయి. కనుక ఓ వ్యాస భగవన్ పఠితవ్యం ప్రయత్నేన తదేవ విబుధోత్తమై ఇత్యుక్త్వా నృప పర్యయం తం జగామ మునిరాట్టతః. ఇప్పుడు జనమేజయుడు ఎవరితో సమానం అంటే ఒక మునితో సమానం అటండి. అందుకని వ్యాస భగవానుడు ఇక్కడ ఏమని పదప్రయోగం చేశారు అంటే మునిరాట్ తతః అని చెప్పారండి. అంతకుముందు మునిరాజు ఎవరైనా ఉన్నారా అంటే మునిరాజు లేడు, కానీ రాణ్ముని ఉన్నాడు. రాణ్ముని ఎవరు అంటే విశ్వామిత్రుడు. ఇప్పుడు రాట్ముని ఎవరు అంటే మునిరాట్ ఎవరయ్యా అంటే జనమేజయుడు. ఎందువల్ల మునితో సమానమయ్యాడు అంటే తండ్రికి ఉన్నతమైనటువంటి స్థితిని కల్పించాడు కనుక. ఇప్పుడు దేవీ భాగవతం శ్రవణం చేసి మనం అర్థం చేసుకోవలసిందేమయ్యా అంటే బదరీలో ఆ బ్రహ్మకపాలం దగ్గర పిండ ప్రదానం చేస్తే మళ్ళీ అక్కర్లేదని చెప్పారు కదా, అందుకునే మానేశాను అని అనకుండా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం పెట్టి తీరవలసిందే. తప్పించుకునే అవకాశం లేదు. ఒకవేళ తప్పించుకున్నాడా మానవత్వం నుంచి దిగజారుతాడు. మానవత్వం నుంచి. బ్రాహ్మణుడైతే బ్రాహ్మణత్వం నుంచి దిగజారుతాడండి. ఏమనుకోకండి, ధైర్యంగా చెబుతున్నా. బ్రాహ్మణత్వం నుంచి దిగజారటం అంటే క్షత్రియుడవుతాడా, వైశ్యుడవుతాడా, శూద్రుడవుతాడా అంటే ఈ 3 కాడట. మరి ఏమవుతాడయ్యా? చండాలహ అని చెప్పారు. ఆ బ్రాహ్మణత్వం నుంచి దిగజారితే ఏమవుతాడండి? ఎవరిచ్చారు ఈ హక్కు, ఈ అర్హత మనకెవరిచ్చారు? కేవలం యజ్ఞోపవీతం ఇవ్వలేదండి, సాక్షాత్తు పరబ్రహ్మమే ఇచ్చాడు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్. బ్రాహ్మణత్వాన్ని కట్టబెట్టాడు. బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ అని చెబుతున్నది విష్ణు సహస్రనామ స్తోత్రం. కనుక బ్రాహ్మణుడు దేన్ని పొంది ఉండాలి? బ్రహ్మజ్ఞ, బ్రహ్మజ్ఞుడు అయి ఉండాలి. ఆ బ్రహ్మజ్ఞుడు అయి ఉండాలి అంటే ఏం చేయాలి? నిత్యం కనీసం ఆ గాయత్రి మంత్రాన్నన్నా మనం అనుష్ఠానం చేయాలి వదిలిపెట్టకుండా. కనుక ఖచ్చితంగా సంధ్యావందనం చేసి తీరవలసిందే ఎవరైనా కానీ. నేను చెయ్యను అంటానికి వీలు లేదండి. ఆ తల్లిదండ్రులు కూడా వాడికి అలవాటు చేయడం కోసం నువ్వు చేస్తే అన్నం పెడతా లేకపోతే పెట్టను అని చెప్పాలి. ఆ విధంగా చెబితే కనీసం అన్నం కోసం అన్నా చేస్తాడు, కాసేపు కూర్చుంటాడు అక్కడ. ఇప్పుడు అసలు ఆ గాయత్రి ఎంత ఇదైపోయిందంటే కేవలం ఎవరు పడితే వాళ్ళు ఓ చోట కూర్చుని కళ్ళు మూసుకుని ఆయన ఎవరో గురుదేవులు ఉన్నారు, ఒక్క గాయత్రి చేస్తే చాలు, ఇవేవి అక్కర్లేదు అని చెబితే ఆ గాయత్రి మంత్రాన్నే జపం చేస్తున్నారండి. ఒక్క గాయత్రి మంత్రాన్నే. ఆ జపం కూడా ఎట్లా? ప్యాంటు షర్టు వేసుకుని హాయిగా ఓ లైన్లో కూర్చోవటం చేసేయటం. ఎట్లా ఉంటే ఏమి? అక్కడ వేదాంతం. మనం ధరించే వస్త్రములతో పని లేదు భగవంతునికి. ఆహా, చాలా గొప్పవాడివిరా నాయన.
నీకు అవసరమైనప్పుడు అన్నీ కావాలి, భగవంతునికి గురించి చేసేటప్పుడు నీకు దేంతోనూ పని లేదు అంటే ఆ భగవంతుడు మనల్ని ఎలా చూస్తాడు అనేది కూడా తెలుసుకోవాలి. ధర్మాన్ని అనుసరించి నడిచి తీరవలసినదే. పెద్దలు ఏ మార్గాన్ని యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా. నీ పెద్దలు ఏం చేశారో నువ్వు అవి చేయరా. ఆ విధంగా ఈ పరీక్షిన్ మహారాజుకు ఓ దివ్యమైనటువంటి స్థితిని కల్పించాడండి. రాజా శశాస ధరణిం తత్సంతుష్టమానస దేవీ భాగవతం చైవ పఠశృణ్వన్ నిరంతరం. ఆ జనమేజయుడు ఆ రాజ్యంలో ఒక శాసనం వేశాటండి, జీవో. ఏమిటయ్యా అంటే, ప్రతి బ్రాహ్మణుని ఇంట లోకక్షేమము కొరకు దేవీ భాగవత పారాయణ జరగవలే. ఎంత బాగుందండి, ఇదేదో ఆలోచన బాగుంది. ఏమండి, నేను కూడా చాలా కాలం క్రితం ఒక మాట ఒక పెద్ద మనిషిని అడిగి ఉన్నా. ఎప్పుడో చేద్దామండి అన్నారు, ఇంకా దానికి ముహూర్తం రాలా. కొన్ని వేల మంది లక్షల మంది నిలబడి భరతనాట్యం చేసి నాట్యావధానాలు చేశారు. కొన్ని లక్షల మంది కూర్చుని ఆ గురువాయూరులో త్యాగరాజ కీర్తనలు పాడుతున్నారు. ఇవన్నీ చేస్తున్నారండి. మనం ఈ హైదరాబాదులో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ నగరంలో ఉన్న బ్రాహ్మణులందరినీ ఒక్కచోట చేర్చి పెద్ద మైదానంలో వాళ్ళ చేత తప్పక సంధ్యావందనం చేయించాలి. ఏం చేయించాలండి? సంధ్యావందనం. వాళ్ళకి సంధ్యావందనం పుస్తకం, ధావళి, పంచపాత్ర, ఉద్ధరణ్య, హరివాణ, ఒక మాల, ఇవన్నీ వాళ్ళ చేతిలో పెట్టి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి నువ్వు కంపల్సరీగా కూర్చొని చేయలే. ఎందుకంటే నాకు వేరే సంస్థ లేదండి, నేను ఒక్కడిని ఏం చేయలేను. అందుకోసమని హైదరాబాదులో శ్రీరామచంద్రమూర్తి అని ఒక ఆయన ఉన్నాడు, కల్వకులను శ్రీరామచంద్రమూర్తి అని. ఆయన సంధ్యావందన అభ్యసన సమితి అని ఒకటి పెట్టి కొన్ని వందల మందిని, వేల మందిని తయారు చేస్తున్నాడు. శిష్యులుగా తయారు చేశాడు, గురువులను కూడా తయారు చేశాడు. కనుక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగా నేను, ఇదిగో ఈ పని చేద్దామండి అని. తప్పకుండా చేద్దామండి అన్నాడు. ఎప్పుడో అమ్మవారు, ఇదిగో ఆ దర్శనం శర్మ గారు, ఇటువంటి వాళ్ళు పెద్దలు, వాళ్ళకు సంస్థలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఇంతమంది ఒక్కచోట కలిసి ఒక్కసారి ఆలోచించి ఓ మంచి ముహూర్తం పెట్టి ఒక్కసారి అనౌన్స్ చేస్తే ఎవడు బ్రాహ్మణుడు ఉన్నాడో తప్పక యజ్ఞోపవీతం ఉండి బ్రాహ్మణుని ఇంట పుట్టాడా వాడు ఆ గ్రౌండ్కి వచ్చి తీరాలి, సంధ్యావందనం చేసి తీరాలి. ఆనాటి నుంచి నేను వదిలిపెట్టకుండా సంధ్యావందనం చేస్తాను అని ఆ గాయత్రి మాతను ముందు ఉంచుకుని ప్రతిజ్ఞ చేయాలి వాడు. ఇది కావలసింది. ఒక్కసారిగా అంతమంది బ్రాహ్మణులు కలిసి ఆ పని చేస్తే గాయత్రి మాత అక్కడే ఉండక ఎక్కడ ఉంటుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు జనమేజయ మహారాజు అదే చెప్పాడండి. ఏమని చెప్పాడు? ఖచ్చితంగా ఈ రాజ్యంలో ఉన్న ప్రతి బ్రాహ్మణుడు నిత్యము ఏం చేయాలి? దేవీ భాగవత పారాయణ చేయాలి. నువ్వు మొత్తం దేవీ భాగవత పారాయణ చేయక్కర్లా, రోజుకొక్క పేజీ పారాయణ చేయి. లోకక్షేమం కోసం చేయి, తప్పక జరిగి తీరుతుందండి. జరగకుండా ఉంటుందా లోకక్షేమం? ప్రతి చోట జరిగితే అలా దేవీ భాగవతం చైవ పఠన్ శృణ్వన్ నిరంతరం, ఆగకుండా నీవు బ్రతికున్నంత వరకు. ఒకవేళ దేవీ భాగవత గ్రంథం మొత్తం 12 స్కంధాలు అయిపోయినాయి, 18,000 శ్లోకాలు అయిపోయినాయి, మళ్ళీ మొదలుపెట్టు. వదిలిపెట్టను మాత్రం వదిలిపెట్ట మాకు, ఆ విధంగా చెయ్యవయ్యా అన్నారండి. అర్థమైందా అండి? ఆ దేవీ భాగవతం మీరు కూడా ఇక్కడ విన్నారు కనుక ఉన్నటువంటి పెద్దలంతా ప్రయత్నం చేసైనా దేవీ భాగవత గ్రంథాన్ని కొనుక్కోండి. ఆడవారు అయినా సరే, మగవారు అయినా సరే. ఆడవాళ్ళు చదవకూడదనేవి లేదండి. చక్కగా స్నానం చేసిన వెంటనే ఆ మందిరం ముందు కూర్చుని ఒక్క పేజీ అయినా సరే, ఆ వచనంలో ఉన్న దేవీ భాగవతం అయినా సరే వదిలిపెట్టకుండా చదవటానికి ఆలోచన తీసుకోండి అని మనవి చేస్తున్నాం మొత్తం అందరికీ కూడా, ఇక్కడున్న వాళ్ళకి. అలా కనుక చేసినట్టయితే ఎంత దివ్యమవుతుందండి. ఆ దేవీ భాగవతం యొక్క మహిమ చెబుతున్నారు. అర్ధశ్లోకాత్మకం ఎత్తు దేవీ వక్త్రబ్జ నిర్గతం శ్రీమద్భాగవతం నామ వేద సిద్ధాంతబోధకం. ఎప్పుడైతే దేవీ భాగవతాన్ని నువ్వు పారాయణ చేస్తావో వేద పారాయణ చేసిన దానితో సమానం. ఆ దేవీ భాగవత హోమం కనుక ఎప్పుడైతే చేస్తావో, దేంతో హోమం చేయాలి? ఆ శ్లోకాలతో హోమం చేయాలి. శ్లోకానికి హోమం లేదు,
కేవలం మంత్రానికి మాత్రమే హోమం ఉన్నదండి. మనం హోమం చేయాలి అంటే మంత్రంతోనే చేయాలి. కాకపోతే కలిప్రభావం చేత ఇప్పుడు శ్లోకానికి కూడా చేస్తున్నారు. సుందరకాండ హోమాలు చేసేవాళ్ళు ఉన్నారండి. వాస్తవానికి సుందరకాండ హోమం చెయ్యరాదండి. ఆంజనేయ స్వామి మూలమంత్రంతో చెయ్యి, లేదా మన్యు సూక్తంతో చెయ్యి. అంతేగాని శ్లోకంతో చేయటం ఏమిటండి? ఇంతకన్నా పోని కనీసం శ్లోకంతో చేశారు, అంతకన్నా ఘోరం ఏమిటో తెలుసునా అండి? సుందరకాండ పురాణం చెప్పడానికి పిలిచారు నన్ను. ఒక్కరోజే ఆ సుందరకాండ మొత్తం చెప్పాలి. ఏం జరుగుతోందయ్యా? యజ్ఞం జరుగుతోందయ్యా. ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళా. పురాణం చెబితే మరి డబ్బులు వస్తాయి కదా, వెళ్ళాం. తీరా అక్కడికి వెడితే ఎవరు కూర్చున్నారు అంటే ఎవరో కూర్చోకూడని వాళ్ళందరూ కూర్చున్నారు. 108 హోమకుండాలు. అవో యతీశ్వరుడు వచ్చారు అక్కడికి. యజ్ఞోపవీతాలు తెప్పించారండి. మొత్తం అందరినీ చెయ్యెత్తండిరా అన్నాడు ఆయన. మొత్తం చెయ్యెత్తేశారు, దేనికో ఎత్తినట్టు. ఆ యజ్ఞోపవీతాలు వేసేశారు వాళ్ళకి. తీరా హోమం దేంతో చేస్తున్నారయ్యా? అతులిత బలధామం స్వర్ణశీలాపదేహం తనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం స్వాహా. జ్ఞానినామగ్రగణ్యమైనటువంటి వాణ్ణి స్వాహా చేసేశారండి. అక్కడ అయిపోయా. వాస్తవం అండి. కేవలం మంత్రంతో మాత్రమే హోమం జరగాలి, శ్లోకంతో కాదు. కేవలం శ్లోకాలు అనుకుంటున్నాం మనం. సప్తశతిలో ఉండేటువంటివి మంత్రములే, అవి శ్లోకములు కావు. చండీయాగం చేయాలి అంటే సప్తశతితోనే చేయాలి మనం. అంతేగాని దేవీ భాగవతంలో శ్లోకాలతో కాదండి మనం చేయవలసింది. కనుక నిత్యము ఆ చండీ హోమం, నిత్యము దేవీ భాగవత పారాయణ, ఇవన్నీ కూడా అతడు ఏర్పాటు చేశాడా? దానివల్ల ఫలితం ఏమిటయ్యా? అర్ధశ్లోకాత్మకం యత్తు దేవీ వక్త్రాబ్జ నిర్గతం శ్రీమద్భాగవతం నామ వేద సిద్ధాంతబోధకం. ఆ దేవీ భాగవతంలో కనీసం ఒక అర్ధశ్లోకం అండి, సగం శ్లోకం అయినా సరే నీవు చదవగలిగితే, వేదాధ్యయనం చేస్తే ఎటువంటి దివ్యత్వం కలుగుతుందో అంత దివ్యత్వం నీకు కలుగుతుందయ్యా ఒక అర్ధశ్లోకం చదివినంత మాత్రం చేత అని చెప్పారు. ఉపదిష్టం విష్ణవే యద్వటపత్ర నివాసినే శతకోటి ప్రవిస్తీర్ణం తత్కృతం బ్రహ్మణా పుర. వటపత్రపుటే శాయినే నారాయణం. ఆ రావి ఆకు మీద తన కాలి బొటన వేలు చేత తీసి నోట ధరించినటువంటి చిన్మయమూర్తి. ప్రాణధారణ అంటారండి దాన్ని. ప్రాణం ఎక్కడ ఉంటుందంటే కాలి బొటన వేలులో ఉంటుంది. ఆధారణం చేయటం ప్రాణాన్ని. లోకంలో సృష్టి చేయాలి కనుక, తన నుండి ఓ సృష్టికర్త రావాలి కనుక అది ఒక ముద్ర. ఆ ముద్రను అనుసరించి కూర్చున్నాడు అంతే తప్ప పసిపిల్లవాడు వాడికి ఏం తెలియదు కదా అని కాళ్ళు నోట్లో వేసుకున్నాడని కాదండి. దాని వెనుక ఓ పరమార్థం ఉన్నది, ఓ దివ్యమైనటువంటి భావం ఉన్నది. ఆ వటపత్రశాయిని కూర్చుండబెట్టి ఆ పడుకున్న వాడికి సాక్షాత్తు అమ్మవారే అక్కడ కూర్చుని శతకోటి ప్రవిస్తరం 100 కోట్ల శ్లోకములతో విస్తరింపబడి ఉన్న దేవీ భాగవతాన్ని తెలియజేసిందటండి అమ్మవారు. తత్సారమేకత కృత్వా వ్యాసేన సుఖహేతవే 18 సహస్రంతు 12 స్కంధ సంయుతం. ఆ శతకోటి ప్రవిస్తరమైనటువంటి ఆ దేవీ భాగవతాన్ని వ్యాస భగవానుడు, లోకంలో ఉండేటువంటి మానవులంతా అర్ధాయుష్కులు కదండి, మన ఆయుర్దాయం ఎంతవరకు ఉన్నదో మనకేమన్నా తెలుసునా? భాగవతంలో ఓ గొప్ప మాట చెప్పారు, పరీక్షణ్ మహారాజు చాలా అదృష్టవంతుడు అని. ఎందుకు అదృష్టవంతుడయ్యా అంటే ఏ రోజున మరణిస్తాడో అతడికి తెలుసు గనక అదృష్టవంతుడు. మనకేం తెలుసు అండి ఎప్పుడు ఏమవుతాము? ఆ కారణం చేత ఎప్పటికప్పుడు జాగ్రత్త పడవలసిందే. కనుక శతకోటి ప్రవిస్తరమైనటువంటి దేవీ భాగవత తత్వాన్ని పొందటం కష్టం. అందువల్ల దాన్ని చాలా సంక్షిప్తం చేసి 12 స్కంధములుగా దాన్ని మనకు 18,000 శ్లోకములతో అందించాడు వ్యాస భగవానుడు. దేవీ భాగవతం నామ పురాణం గ్రథితం పుర అద్యాపి దేవలోకే తద్బహు విస్తీర్ణమస్తి నానేన
సదృశం పుణ్యం పవిత్రం సర్వపాప ప్రణాశనం. కేవలం ఇది అధ్యయనం చేసినంత మాత్రం చేత కాదటండి. ఎవరైనా చెబుతుంటే విన్నా కూడా చేసిన పాపములన్నీ హరిస్తాయటండి. అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే మళ్ళీ చెయ్యకుండా ఉండాలి. వేమన యోగి వదిన గారు ఉన్నారు. వేమనను పసితనం నుంచి ఒళ్ళో పెట్టుకుని పెంచినటువంటి తల్లి వంటిది వదిన గారు. ఆవిడ అన్నగారి భార్య వేమనకు. ఆవిడ ఎంతో ప్రేమ పాపం వాడి మీద. వేశ్యాలోలుడై చెప్పిన మాట వినక ఆ వేశ్య పేరు విశ్వద అన్నారు. ఆ కారణం చేత అతడు పాడైపోతుంటే ఆ వదిన గారు ఒకరోజు, నాయన నేను కాశీ వెడుతున్నాను, నువ్వు కూడా నాతో వస్తావా? అక్కడ గంగలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలు పోతాయ్యా అని వదిన గారు అడిగితే, వదిన నేను వచ్చే అవకాశం లేదు, విశ్వద నన్ను వదిలిపెట్టి ఉండలేదు. ఆ కారణం చేత నా దగ్గర ఒక కాని ఉన్నది, రాగి కాని, అది ఇస్తా నీకు, నా బదులుగా దాన్ని తీసుకువెళ్ళి ఆ గంగలో ముంచి తెచ్చి నాకు ఇవ్వు అని చెప్పాడు వేమన. నిజంగా జరిగిన చరిత్ర అండి, వేమన చరిత్రలో ఉన్నది. వాడి మీద ఉండే ప్రేమ చేత కానీనే తీసుకెళ్ళింది వదిన గారు. తీసుకెళ్ళి ఆవిడ స్నానం చేసింది, గంగలో ముంచింది, విశ్వనాథ దర్శనం, అక్కడ చేయవలసిన దర్శనాలన్నీ అయిపోయినాయి. తిరిగి వచ్చింది మళ్ళీ ఆవిడ. వచ్చి ఆ కాని ఇచ్చింది. అటు ఇటు తిప్పి చూస్తున్నట్ట. ఎందుకయ్యా అట్ట చూస్తున్నావు అని అడిగింది వదిన. నీకు ఇచ్చినప్పుడు దీనికి ఆకుపచ్చగా మకిలి పట్టి ఉన్నది, అది పోయిందా లేదా అని చూస్తున్నా అన్నాడు. పోయిందా అని అడిగింది. పోదు వదిన, నా జీవితం కూడా అంతే, అందుకే నీకు కానీ ఇచ్చా. నేను గంగలో మునిగితే నే చేసిన పాపాలన్నీ పోతాయి, కానీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ నేను చెయ్యకుండా ఉండాలి కదా. ఒకవేళ తిరిగి గంగలో స్నానం చేసి ఒడ్డు మీదకు రాగానే మన ఆలోచన మామూలుగానే మారితే ఓ ప్రమాదం కూడా ఉన్నది, అందుకే నేను రాలేదన్నాడు వేమన. ఏమిటా ప్రమాదం అడిగింది వదిన అమాయకంగా. ఏమీ లేదు, నేను స్నానం చేశాననుకో, పాపములకు గంగాదేవి అంటే భయం. అవి పక్షులుగా మారి ఆ ఒడ్డున ఉన్న భవనాలపైన కూర్చుంటాయి పాపాలు. స్నానం చేసి బయటికి రాగానే నా ఆలోచన మామూలుగానే ఉన్నదనుకో, పూర్వం ఎట్లా ఉన్నదో అలాగే ఉన్నదనుకో, అప్పుడు ఆ పాపాలన్నీ మళ్ళీ వచ్చి నా మీదే వాళ్తాయి నేను చేసినవి. దీనివల్ల ఇంకో ప్రమాదం ఏమిటంటే, ఇంకొకడు ఎవడైనా స్నానం చేయడానికి అక్కడికి వచ్చినప్పుడు వాడి పాపాలు కూడా పక్షుల్లాగా పయ్యన ఉంటాయి కనుక అడ్రస్ మారి ఆ పాపాలు కూడా మన దగ్గరికి వచ్చే ప్రమాదం ఉన్నది. కనుక మనస్సు మారితేనే మార్గం ఉంటుంది తప్ప ఎక్కడో మునిగినంత మాత్రం చేత మార్గం ఉండదు. అక్కడ మునిగినంత మాత్రం చేత సర్వాన్ని మనం పొందుతామండి. మళ్ళీ ఏ స్థితిలో ఉండాలి? ఒక్క పాపం కూడా చెయ్యకుండా ఉండాలి. పాపపు ఆలోచన మనస్సులో కూడా ఉండకూడదు. మనస, వాచ, కర్మణ, ఈ 3 విధాలుగా కూడా మనం పాపం చేయకుండా అత్యంత జాగరూకతతో ఉండాలి. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. పసిపిల్లవాడు ఎర్రగా ఉన్నదని బొగ్గుని నిప్పు కణికగా ఉంటే ముట్టుకుంటాడు. వీడు పసిపిల్లవాడు, నా వల్ల వాడికి కాలుతుంది అన్న సంగతి ఆ నిప్పుకు తెలుసా? అది కాలుతుంది అని పసివాడికి తెలుసా? అయినా దాన్ని చేత్తో పట్టుకున్నాడు. చెయ్యి కాలిందా కాలేదా? కనుక తెలియక చేసిన పాపము పాపమే, దాన్ని అనుభవించవలసిందే. కనుక నీవు ఏం చేయాలయ్యా? ఏ కర్మ చేసినా దాన్ని గురించి ఆలోచిస్తూ ఉండవలే, ఎలా చేయాలి ఏంటి అని. అందువల్ల నీవు కేవలం ఈ దేవి భాగవతాన్ని పారాయణ చేయి. ఏ కర్మ చేయి, మాకు పారాయణ చేస్తే చాలు. ఎటువంటి స్థితి కలుగుతుంది? పదే పదే అశ్వమేధస్య ఫలమాప్నోతి మానవః. కలియుగంలో అశ్వమేధ యాగం, రాజసూయ యాగం, ఈ 2 నిషేధం. అశ్వమేధ యాగం ఒకానొకప్పుడు మా చిన్నతనంలో హైదరాబాద్లో చేశాడు బ్రాహ్మణుడు. 3 నెలలు తిరగక ముందు మరణించాడండి.
అశ్వమేధయాగం చేయరాదు, కలియుగంలో నిషేధం అవి. ఆ కారణం చేత ఇప్పుడు మనము అశ్వమేధయాగం చెయ్యకుండా ఫలితాన్ని ఎలా పొందాలి అంటే దేవీ భాగవత శ్రవణం వల్ల, దేవీ భాగవత పఠనం వల్ల, మననం వల్ల ఆ అశ్వమేధయాగ ఫలితాన్ని మనం పొందుతామండి. పౌరాణికం పూజయిత్వా వస్త్రాద్యాభరణాధిపి వ్యాసబుద్ధ్య. ఏం చేయాలో చెప్పాడు ఇక్కడ. కేవలం నాకు చెయ్యడం కోసం చెప్పట్లేదు, ఉన్న శ్లోకాలు ఉన్నట్టుగా చెబుతున్నా. ఎందుకంటే చెప్పాలి కనుక. వ్యాసబుద్ధ్యా తన్ముఖాత్తు శృత్యైవ తత్ సముపోషిత లిఖిత్వా నిజహస్తేన లేఖేన అథవా మునే ప్రౌష్ట పద్యాం పౌర్ణమాస్యాం హేమసింహాసనమన్వితం దద్యాత్ పౌరాణికాయాః అథ దక్షిణాయాంచ పయస్వినీం సాలంకృతాం సవత్సాంచ కపిలాం హేమమాలినీం భోజయేద్ బ్రాహ్మణానంతే అపి అధ్యాయ పరిసంహితాన్ సువాసినీస్తావతీశ్చ కుమారీర్వటుకైః సహ దేవీ బుద్ధ్యా పూజయేత్తాః అనుసరంతి తే ఆభరణాధిభిః పాయసాన్నవరేణాపి గంధ స్రక్ కుసుమాధిభిః పాయసాన్న ఆవరణేన పురాణ దానేనైతే భూదానస్య ఫలం లభేత్. జై జగదంబ విశ్వపాలిని మాతకు జై. ఎవరైతే ఈ దేవీ భాగవత గాథను ప్రవచనం చేసి అందరికీ వినిపిస్తారో, ఆ ప్రవచనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా, ఎటువంటి వాడైనా అతన్ని వ్యాస భగవానునిగా భావించి సింహాసనము పైన కూర్చుండబెట్టి బంగారు సింహాసనమును దానముగా ఇవ్వాలటండి. ఆ బ్రాహ్మణునకు బంగారపు సింహాసనం 1,80,000. ఏమండి, ఎక్కడి నుంచి వస్తుందండి బంగారపు సింహాసనం? సింహాసనం ఇవ్వాలట చెబుతున్నాడండి. సత్కారం కృత్యా సాలంకృతాం సవత్సాం గవాం. కపిల గోవును దానం ఇవ్వాలట. ఎలా దానం ఇవ్వాలి? సవత్సాం, దూడతో సహా. అంతేనా? దాని కొమ్ములకు బంగారపు తొడుగులు, దాని గిట్టలకు వెండి పాదరక్షలు సమర్పించి 1 సంవత్సర గ్రాసము ఇచ్చి పాత్రతో సహా, క్షీరపాత్ర అంటారు, దానితో సహా దానం ఇవ్వాలట. కేవలం దానం ఇవ్వటమే కాకుండా తద్దాన సాద్గుణ్య సిద్ధ్యర్థం దక్షిణాతాంబూలం తుభ్యమహం సంప్రతతే నమః. ఆ దానం తీసుకున్నందుకు దక్షిణ ఇవ్వాలటండి. ఎన్ని స్కంధములుగా ఉన్నది, ఎన్ని శ్లోకములుగా ఉన్నదో ఆ సంఖ్యను అనుసరించి దానికి 100 రెట్లు ఎక్కువగా దక్షిణ ఇవ్వాలట. ఇక్కడ చెప్పిన మాటే చెబుతున్నాను నేను. 100 రెట్లు ఎక్కువగా దక్షిణ ఇవ్వాలట. అలా సువాసినీస్తావతీశ్చ, ఆ ఉన్నటువంటి వ్యాసునిగా భావించినటువంటి వాడినే అమ్మవారుగా కూడా భావించి దివ్యాలంకారములు సమర్పించాలట, సువర్ణ ఆభరణములు. ఎవరికి? ఆ వ్యాస భగవానునకు. అంతేకాదటండి, ఆ గ్రంథమును శిరమున ధరించి ఊరేగించవలే చెబుతున్నారు ఇక్కడ. మొత్తం ఆ గ్రంథాన్ని శిరమున ధరించి ఆ చెప్పినటువంటి వారిని ఆ గ్రంథమును ఊరేగించాలట. ఊరేగించిన తరువాత ఆ గ్రంథమును దానముగా ఇవ్వాలట. ఒక్క దేవీ భాగవత గ్రంథాన్ని కనుక దానం చేస్తే భూదాన ఫలస్య లభేత్. భూదానము చేసిన చక్కని ఉపాయం కదండి, ప్రత్యామ్నాయం కదా మనకు కావాల్సింది. ఇప్పుడు అన్నిటికీ ₹1 బిళ్ళ చెంబులో ఉన్న నీళ్ళల్లో తడిపి ప్రత్యామ్నాయ సిద్ధార్థం, ఆ దాన ప్రత్యామ్నాయ, ఈ దాన ప్రత్యామ్నాయ, అన్నిటికీ ప్రత్యామ్నాయమే. ఇప్పుడు దాని అంతకన్నా తేలిక ఉపాయం చెబుతున్నారు. ఒక్క దేవీ భాగవత గ్రంథాన్ని కనుక దానం చేస్తే భూదాన ఫలితం వస్తుంది అని చెప్పారు. భూదానస్య ఫలం లభేత్ ఇహలోకే సుఖీ భూత్వా అపి అంతే దేవీ పురం వ్రజేత్. ఇహలోకంలో ఆ దేవీ భాగవతాన్ని అలా నిత్యము పారాయణ చేయటం చేత, ఎవరైనా చెబుతుంటే శ్రవణం చేయటం చేత, ఆ గ్రంథాన్ని దానం చేయటం చేత, అతన్ని వ్యాస భగవానునిగా భావించి అర్చించిన కారణం
కారణం చేత మనం ఈ లోకంలో అనేకములైనటువంటి సుఖాలను పొంది అంత్యములో మణిపురమునే చేరదము. అందులో ఏమాత్రం సందేహం లేదండి. ఇంకో లోకానికి, స్వర్గాన్ని ఎప్పుడు కోరుకోకూడదండి. స్వర్గానికి వెడితే ఏమొస్తుందండి? సుఖాలు వస్తాయి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఆ పుణ్యం కాస్త అయిపోయిందా, ఎక్కడికి వస్తాం? మళ్ళీ భూలోకానికే వస్తాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇక సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే. ఏం చేస్తామండి? కాలం ఎట్లా ఉన్నదంటే, ఓ పెద్ద మనిషి చాలా గొప్పవాడండి. ఆయన కూడా ఏమన్నాడో తెలుసునా? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని కదా శంకరుల వారు చెప్పింది. శంకరుల వారు ఈ మాట ఎందుకన్నారో తెలుసునా? ఆయన గురువు గోవిందపాదుల వారు. అందుకని మా గురువుని మీరు కూడా పూజించండి అని భజ గోవిందం అన్నాడే తప్ప గోవిందుణ్ణి గురించి కాదయ్యా అన్నాడండి. శంకర భగవత్పాదుల వారంటే వాడికి అంత కోపం. వాడు అంటంలో ఏం దోషం లేదు అని నా భావన. ఎన్ని రకాల కాంట్రవర్సీలండి. ఏమని చెప్తాం? చాలా జాగ్రత్త వహించాలండి ఆ విషయంలో. ఇతరమైనటువంటి మతాలు ఎలా వ్యాప్తి చెందుతున్నాయో దాన్ని కూడా ఒక మతంగా ఏర్పాటు చేసి వ్యాపకం చేయటం కోసం ప్రయత్నం జరుగుతోంది లోకంలో. సర్వమానవ జాతి ఒక్కటి అనేటువంటి భావన రావాలి. ఎవరి నియమము వాళ్ళు అనుసరించి బ్రతకాలి. అంతే కదండి. ఎవరి నియమం వాళ్ళు ఆచరించి బ్రతకాలి. ఆ నియమాన్ని అవయవాలన్నీ ఈ శరీరంలోనే ఉన్నాయి. కన్ను, ముక్కు, నోరు, నాలుక, చెవులు, చేతులు, కాళ్ళు అన్నీ ఒకే శరీరంలో ఉన్నాయి కదండి. అట్లాగే ఒకే భూమి మీద అనేక తత్వములకు సంబంధించినటువంటి మానవులు బ్రతుకుతున్నారు. కానీ ఒక్క శరీరం ఎట్లా ఉన్నదో అన్నిటికీ ఒక్క జీవిగా బ్రతకాలి అందరూ. ముక్కు పని ముక్కే చేస్తుంది, నోరు పని నోరే చేస్తుందండి. ఎప్పుడు నోటితోనే తింటున్నాను కదా, ఇవాళ చక్కగా పండు మిరప్పళ్ళ కారం ఎర్రగా వర్రగా కలిపి ముక్కుతో తిందాం అనుకున్నాడు అనుకోండి, చచ్చి ఊరుకుంటాడు. నోటితోనే తినాలి. అలాగే బ్రాహ్మణుని నియమము బ్రాహ్మణునిదే, క్షత్రియుని నియమం క్షత్రియునిదే, వైశ్యుని నియమం వైశ్యునిదే, శూద్రుని నియమం శూద్రునిదే. ఈ నలుగురు కలిసి ఒక్కటిగా బ్రతకటమే భారతీయ సనాతన ధర్మం. అలా బ్రతకాలి, ఆ విధంగా ఉండగలగాలి. దాన్ని లోకానికి తెలియచేయాలి. అప్పుడు వీడంటే వాడికి బాధ, వాడంటే వీడికి బాధ, ఈ కక్ష కార్పుణ్యం ఇవేవి ఉండవండి. అసలైన రహస్యాన్ని చెప్పకుండా అనేక రకాలైనటువంటి విషయాలు ఏవో చెప్పి ప్రయోజనం ఏముందండి? పాండిత్యం బయటపడుతుందేమో కానీ ప్రయోజనం మృగ్యమైపోతుంది. సామాజిక ప్రయోజనం కావాలి. అందువల్లనే ప్రతి ఒక్కళ్ళను ఆ బ్రాహ్మణులకు జనమేజయుడు చెప్పినా ఏమని చెప్పాడు? లోకక్షేమం కోసం చెయ్యండి అని చెప్పాడే తప్ప మీ అందరి క్షేమం కోసం మీరు చేసుకోండి అని చెప్పలేదండి. కనుకనే ఇవాళకి కూడా ప్రతి బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసినా ఏతత్ఫలం తత్సత్ లోక కళ్యాణార్థం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని వదిలిపెడతాడండి. కనుకనే గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆ గోవు క్షేమంగా ఉంటే, బ్రాహ్మణుడు క్షేమంగా ఉంటే అతడు చేసిన కర్మఫలాలు లోకక్షేమం కోసం అతడు వదిలిపెడతాడు. కనుక లోకమంతా క్షేమంగా ఉంటుంది కనుక అని చెప్పారు తప్ప ఒక్క బ్రాహ్మణుడు బాగుంటే చాలు మిగతా వాళ్ళు పాడైపోవాలని కాదు దాని వెనుక ఉన్న అర్థం. వ్యతిరేక భావాలు కాదండి తీసుకోవలసింది, ఆమ్నాయ భావాలు కావాలి, సమామ్నాయ భావాలు కావాలి, వేదయుక్తమైనటువంటివి ఉండాలి. దాన్ని గురించి ఆలోచించాలి. కనుక పెద్దలారా, ఇంత దివ్యమైనటువంటి స్థితిలో చెప్పారు. అపుత్రో లభతే పుత్రాన్ ధనార్థీ ధనమాప్నుయాత్, విద్యార్థీ పునాప్నుయాత్ విద్యాం కీర్తిమండిత భూతల, వంధ్యావా కాకవంధ్యావా మృతవంధ్యావా చ యా అంగనా శ్రవణాదస్య
తద్దోషాన్ని వర్తతే న సంశయ యద్గేహే పుస్తకం చైతత్ పూజితం యది తిష్టతి. గొడ్రాలు అయినప్పటికీ కూడా సంకల్పం చేసుకుని దేవీ భాగవతం చదివితే సంతానాన్ని పొంది తీరుతుంది. కాకవంధ్య అన్నారండి. ప్రయత్నం చేత వంధ్యాత్వం పొందిన ఆ అమ్మవారు కరుణించిందా సంతానం కలుగుతుంది. కనుక ఎటువంటి వారు కూడా ఫలితాన్ని ఏ కోరికనైనా పొందవచ్చయ్యా. ఏమండి, నేక్షంతే తత్ర వేతాళ తాడిత నీరాక్షసాహసాదయ జ్వరితంతు నరం స్పృష్ట్వా పఠేత్ ఏతత్సమాహితః. అత్యంతమైనటువంటి ప్రమాదకరమైనటువంటి వ్యాధి శరీరానికి సోకినా ఆ శరీరం మీద చెయ్యి ఉంచి దేవీ భాగవత పారాయణ చేస్తే ఆ వ్యాధి మొత్తం నశించిపోతుందటండి. మనకు నమ్మకం లేక చెయ్యటం లేదు, హాస్పిటల్కి వెడుతున్నాము, కానీ నమ్మి ఆ పని చేస్తే అవునండి ఎంత దివ్యమైనటువంటి స్థితి. కనుక దివ్యాత్మస్వరూప చాధ్యాయం సరోజ నరోహో జ్ఞానవాన్ భవేత్. ఎంత అజ్ఞాని కూడా తనకు అర్థం తెలిసినా తెలియకపోయినా కేవలం ఆ దేవీ భాగవతాన్ని పారాయణ కనుక చేసినట్లయితే వాడు గొప్ప జ్ఞాని అవుతాడటండి. మాటలు రానివాడికే మాటలు వచ్చినాయి కదండి. మన దేవీ భాగవతంలోనే ప్రారంభంలో చెప్పుకున్నాం. అనేటువంటి అక్షరాన్ని అనటం చేత అతడు సత్యవ్రతుడు ఎంత గొప్ప పండితుడయ్యాడండి. ఉత్తథ్యుడు అనే పేరు కలిగినటువంటి వాడు. కనుక అంత దివ్యమైనదయ్యా. ఏమండి, శకునాంశ్చైవ వీక్షితే కార్యేషు చైవహి తత్ప్రకార పురస్తాత్తు కథితోస్తి మయా మునే. వ్యాసభగవానుడు ఎంత గొప్ప మాట చెప్పాడు. ఒకవేళ మీరు ఎక్కడైనా బయలుదేరారనుకోండి, చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు ఉంటాయి కొన్ని. అగ్రహారంలో ఎవరుంటారండి? మొత్తం అంతా బ్రాహ్మణులే ఉంటారు. కాస్త బయటకు వచ్చామా ఇంకో బ్రాహ్మణుడు వస్తూ ఉంటాడు. చిచి, ఒంటి బ్రాహ్మణుడు ఎదురొచ్చాడంటే ఆ బ్రాహ్మణ వాడలో బ్రాహ్మణులు కాక ఇంకెవరు వస్తారండి? ఎట్లా వస్తారండి? వీడు బయటికి వెళ్ళక్కర్లేదా, వెళ్ళకూడదా అంటే కేవలం అలా బయటికి వచ్చేటప్పుడు శ్రీమాత్రే నమః అనలేదా? పోనీ దేవీ భాగవతం అంటూ బయటికి రారా. ఎవరు నీకు ఎదురొచ్చినా నీ పని సక్రమంగా జరుగుతుంది అని చెప్పారండి. వ్యాస భగవానుడే చెప్పాడు ఈ మాట. అమ్మవారిని తలుచుకో. వాళ్ళు ఎదురొచ్చారని వాళ్ళని తిట్టక్కర్లా, బుద్ధి ఉండక్కర్లేదా? ఎవరో వస్తారనుకోవచ్చు కదా, ఇంట్లోనే ఎంతసేపు కూర్చుంటారని ఇంట్లో వాళ్ళ పని మీద వాళ్ళు కూడా వెళ్ళాలి కదా. ఎంత విచిత్రం అంటే, పూర్వసువాసిని వీధి మీదకి వచ్చిన పూర్వసువాసినిలా ఎదురొస్తే మళ్ళీ ఈవిడ కూడా తిడుతుంది. ఈవిడ ఆ స్థితిలోనే ఉన్నది. ఏమి ఆశ్చర్యం అండి. కనుక ఆ విధంగా ఉండకూడదు. ఇది ఇంత కేవల పఠితవ్యం తోషార్థం సదాద్విజై. నిరంతరం ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే ఆ విషయాలను పరిపూర్ణంగా అందిస్తారో, ఎవరైతే అందుకోవటానికి ఇష్టపడతారో వాళ్లకు అంత్యములో అమ్మ పాదములు లభించును అని చెప్పారండి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం. ఆదిపరాశక్తి పాలయ మాం. శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి. నేను ఎంత గట్టిగా చెబుతున్నానండి, మనం ఎలుగెత్తి పిలవాలి కదా. ఆశోషయామితి కేశవ కీర్తనం. భగవంతుడు గాత్రం ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు ఉపయోగించాలండి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయ మాం. శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయ మాం. పరమానందరూపిణి పాలయ మాం. ఆనందరూపిణి పాలయ మాం.
ఆనందరూపిణి పాలయ మాం. జయ జగదంబ విశ్వపాలిని మాతకూ జై. న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతిమఘో న చాహ్వనం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాక న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం పరం జానే మాతః త్వదనుసరణం క్లేశహరణం. విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణ లసతయా విధేయా శక్యత్వాత్ తవ చరణయోర్యాచ్యుతిరభూత్ తదేతత్క్షంతవ్యం జననీ సకలోద్ధారిణి శివే. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః పరం తేషాం మధ్యే విరళతరలోకం తవ సుతః మదీయోయం త్యాగః సముచితమిదం న తవ శివే. కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. జగన్మాతరాత్మతః తవ చరణ సేవా న రచితా న వా దత్తం దేవి ద్రవిణమపి భూయాః తవ మయా. తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ ప్రకురుషే కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి. పరిత్యక్తా దేవా వివిధ విధి సేవా కులతయా మయా పంచాశీతేరధికమపనీతే తు వయసి. ఇదానీం చేన్మాతః తవ యది కృపా నాపి భవితా నిరాలంబో లంబో దరజనని లంబోదరజనని కం యామి శరణం. శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా నిరాతంకో రంకో విరహతి చిరం కోటి కనకైః తవాపర్ణే కర్ణే విశతి మనువర్ణే. ఫలమిదం జనకో జానీతే జనని జపనీయం జప విధౌ. జననీయం జప విధౌ. చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి కపాలి భూతేషు భజతి జగదీశైక పదవిం భవాని త్వత్పాణిగ్రహణ పరిపాటీ ఫలమిదం. న మోక్షస్యాకాంక్షా భవ విభవ వాంఛాపి చ న మే న విజ్ఞానాపేక్షా శశిముఖి సుఖేచ్ఛాపి న పునః. అతస్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై మృడాని రుద్రాణి శివ శివ భవానీతి జపతః. నరాధితాశి విధినా వివిధోపచారైః కిం వృక్షచింతనపరైః న కృతం వచోభిః. శ్యామే త్వమేవ యది కించన మయ్యనాథేధేత్సే కృపాం ఉచితమంబ పరం తవైవ. అపత్సుమగ్నక స్మరణం త్వదీయం కరోమి దుర్గే కరుణార్ణవేసి నైతచ్చటత్వం మమ భావయేథా క్షుధాతృషార్త
భర్తా జననీం స్మరంతి జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చేత్ మయి అపరాధ పరంపరావృతం నహి మాతా సముపేక్షతే సుతం మత్సమః పాతకీ నాస్తి పాపగ్ని త్వత్సమాన్నగి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథా యోగ్యం తథా కురు యథా యోగ్యం తథా కురు యథా యోగ్యం తథా కురు. జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ జయ దుర్గే జయ దుర్గే జయ జయ దుర్గే జయ దుర్గే. జయ జగదంబ విశ్వపాలిని మాతకూ జై. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై. ఏతత్ శ్రీమద్దేవీ భాగవత మహాపురాణ ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం భ్రమరాంబా సమేత మల్లికార్జున దివ్యచరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి. మళ్ళీ చెప్పండి మొత్తం అందరూ కలిసి. సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సర్వం శ్రీ దేవీ దివ్యచరణారవిందార్పణమస్తు. దివ్యాత్మస్వరూపులారా, తల్లులారా, తండ్రులారా, చాలా దివ్యమైనటువంటి భాగ్యం నాకు కలగజేసినటువంటి పెద్దలందరికీ కూడా ఆ భగవానుడు నిరంతరము వెంట ఉండి, ఆ అమ్మవారు భ్రమరాంబ మల్లికార్జునుడు, ఆ తల్లి యొక్క అనంతమైనటువంటి నామములతో దివ్యమైన పరబ్రహ్మ శక్తి ఆయురారోగ్య భోగ భాగ్యములు సర్వము ఇచ్చి అష్టైశ్వర్యములు కల్పించి నిరంతరము కాపాడుగాక అని కోరుకుంటూ ఏర్పాటు చేసినటువంటి వారికి అందరికీ కూడా శతథ సహస్రథ కృతజ్ఞతలు తెలియచేస్తూ, కేవలం చెప్పించడమే కాకుండా అనేక మంది పెద్దలను తీసుకుని వచ్చి వాళ్ళతో కూడా సందేశాలు, కేవలం ఆ సందేశం వినేటువంటి మీకు మాత్రమే కాదు, ఇక్కడ కూర్చున్న నాకు కూడా ఎంతమందిలో ఏ విధమైనటువంటి విద్య ఉంటుందో కనుక ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని కూడా ఏరి, వాళ్ళు ఎవరో తెలియకపోయినా ఫోన్ నెంబర్లు తెలుసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పిలిపించి ఇంత కష్టానికి ఓర్చి ఏమాత్రము ధన విషయంలో కానీ శక్తి విషయంలో కానీ వెనుకాడకుండా శ్రమపడి ఇంత కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆ కుటుంబానికి ఆ భగవంతుని దివ్యమైనటువంటి ఆశీస్సులు కలగవలసిందిగా కోరుకుంటున్నాం. కామేశ్వర శాస్త్రి గారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ కూడా అలాగే ఆయన పెట్టిన ఎవ్వరూ లేకపోతే ఎవరికి చెబుతాం, కూర్చుని చక్కగా శ్రద్ధగా విన్నటువంటి మీకందరికీ కూడా ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కలగవలసిందిగా పరిపరి విధాలుగా ప్రార్థన చేస్తూ స్వస్తి. ఒక్క మాట చెప్పండి అందరూ, ఆ మాట అనుకుని వెళ్ళిపోదాం. పూర్ణాహుతికి సిద్ధంగా ఉన్నది. ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు గవాం సంరక్షణమస్తు. భారతీయ వైదిక సనాతన ధర్మకి
భారతీయ వైదిక సనాతన ధర్మకి, భారతీయ వైదిక సనాతన ధర్మకి. అమ్మ అందరూ కూడా గురువుగారి ప్రవచనం పూర్తయింది. మన ఈ 9 రోజుల నవాన్నిక దీక్ష దానికి అనుగుణంగా అంగంగా చేసినటువంటి వేద హవనము, అలాగే చండీ హవనము, దేవీ భాగవత పారాయణ, అలాగే లలితా సహస్రం పారాయణలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు పూర్ణావతి కార్యక్రమం జరుగుతుంది. పూర్ణావతి అయిన తర్వాత మళ్ళా వచ్చి గురువుగారికి మనం ఈ 9 రోజులు వారి నుంచి విన్నటువంటి దానికి మనం వారికి లఘువుగా మనం పూజా కార్యక్రమం ఏర్పాటు చేసాం. అది చేసుకుని సభ ఏర్పాటు చేసుకుందాం. యజ్ఞప్రసాదం అది కూడా ఇక్కడికి వస్తుంది. పూర్ణావతి అయిపోయిన తర్వాత ఆ యజ్ఞప్రసాదం కోసం మీరు అక్కడ కూర్చోకుండా మళ్ళీ ప్రవచనం హాల్కి వచ్చేసేయండి. మీ దగ్గరికే యజ్ఞప్రసాదము అవభృత నీళ్లు ఇక్కడికి వస్తాయి కనుక దానికోసం మీరు అక్కడ మీరు వెయిట్ చేయక్కర్లేదు, ఇక్కడికి వచ్చేసేయండి. పూర్ణావతికి వచ్చేవాళ్ళు అక్కడికి రండి, రాగలిగిన వాళ్ళంతా కూడా పూర్ణావతికి 2 యాగశాల దగ్గరికి రండి.